అర్థం చేసుకొని దానికి రీజనబుల్ రేషనల్ ఆన్సర్స్ ఇవ్వగలిగితే అంటే ప్రాపర్ ఆన్సర్స్ సమంజసమైన ఆన్సర్స్ ఇవ్వగలిగితే వాళ్ళు అటువంటి వారు ఎవరైనా సరే ఎవిడెన్స్ ఇవ్వడానికి అర్హులే అని చెప్పి సెక్షన్ 118 చెబుతుంది. ఐల్ రీడ్ ది సెక్షన్ ఫర్ యూ. ఆల్ పర్సన్స్ షల్ బి షల్ ఇక్కడ మే కూడా కాదు, సో అందరూ కాంపిటెంటే అని చెబుతుంది. ఆల్ పర్సన్స్ షల్ బి కాంపిటెంట్ టు టెస్టిఫై అన్లెస్, నేను ఇందాక చెప్పిన కండిషన్ ఉంది కదా, కండిషన్ వస్తుంది. అన్లెస్ ద కోర్ట్ కన్సిడర్స్ దట్ దే ప్రివెంటెడ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్స్ పుట్ టు దమ్. ఎవరు పనికొస్తారు, ఎవరు ఎవిడెన్స్ ఇవ్వచ్చు అంటే అందరు ఇవ్వచ్చు అని చెప్పింది. కానీ ఎక్సెప్షన్ ఏం చెబుతుందంటే కోర్టు ఎవరినైతే వాళ్ళు కోర్టు అడుగుతున్న క్వశ్చన్స్ ని అర్థం చేసుకునే స్టేట్ లో లేరో, అర్థం చేసుకొని ప్రాపర్ ఆన్సర్స్ ఇచ్చే స్టేట్ లో లేరో అటువంటి వారు తప్పించి మిగతా వారు ఎవరైనా సరే ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని. అండ్ వారు ఇచ్చే స్టేట్ లో ఎందుకు లేరంటే దానికి కూడా ఒక 4 రీజన్స్ చెప్తుంది. అంటే ఎవిడెన్స్ ఇచ్చే స్టేట్ లో లేని వాళ్ళు, అంటే కోర్టు అడిగిన ప్రశ్నలు అర్థం చేసుకోలేని స్టేట్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే, ఒకరు చిన్న పిల్లలు ఆఫ్ టెండర్ ఇయర్స్, అంటే బాల్యంలో పసితనంతో ఉండిన వాళ్ళు అనమాట. రైట్, వాళ్ళు అండ్ దెన్ ఎక్స్ట్రీమ్ ఓల్డ్ ఏజ్, చాలా ఓల్డ్ అయిపోయిన వాళ్ళు. ఒక అంటే అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటే తప్పితే బాగా ముసలి అయిపోయిన వాళ్ళు, ఒక 90 ఏళ్ళు దాటిన వాళ్ళు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కనుక యునో ఆ ఏజ్ మూలంగా వాళ్ళు ఆ క్వశ్చన్స్ అర్థం చేసుకొని ఆన్సర్ చేసే స్టేట్ లో లేరు. ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ గెటింగ్ ఏ కాల్ ఫర్ జస్ట్ అ మూమెంట్. యా, ఐమ్ సారీ అండ్ థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాగా పసితనంతో ఉన్న వాళ్ళు అంటే చిన్న పిల్లలు, ఎక్స్ట్రీమ్ ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అంటే మరి 60 ఏళ్ళు వచ్చుగా ఉన్న వాళ్ళు కాదు, కానీ ఇంకా బాగా ఎక్కువ ఓల్డ్ ఏజ్ తో ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు బాడీలీ ఇన్ఫర్మ్ అయి ఉండాలి. వాళ్ళు ఆ ముసలితనం మూలంగా, ఆ ఎక్కువ ఏజ్ మూలంగా వాళ్ళు కోర్టు అడిగిన ప్రశ్నలు అర్థం చేసుకొని ఆన్సర్ చేసే స్టేట్ లో లేనంత పెద్దవాళ్ళు అయి ఉండాలన్నమాట వాళ్ళు. సో ఎక్స్ట్రీమ్ ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్ తో కానీ, డిసీజ్ అంటే అది ఫిజికల్ డిసీజ్ అయినా, బాడీకి సంబంధించి అయినా సరే, మైండ్ కి సంబంధించిన డిసీజ్ తో అయినా సరే ఎవరైనా బాధపడుతూ దాని కారణం మూలంగా వాళ్ళు కోర్టు అడిగిన క్వశ్చన్స్ అర్థం చేసుకొని ప్రాపర్ ఆన్సర్ ఇచ్చే స్టేట్ లో లేని వాళ్ళు, ఆర్ ఇన్ ఎనీ అదర్ కేసెస్ ఆఫ్ ద సేమ్ కైండ్, ఇలాంటి కేసెస్ లో ఇంకెవరైనా పడితే అటువంటి వాళ్ళు కూడా. సో ఇలాంటి వాళ్ళు తప్పించి కోర్టు అడిగిన క్వశ్చన్స్ అర్థం చేసుకొని ఈ కండిషన్స్ లో, ఇందాక చెప్పిన 4 కండిషన్స్ లో లేకుండా వాళ్ళు యాక్టివ్ గా ఉండింది, అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలైనా, అప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళైనా పర్వాలేదు. బట్ వాళ్ళు అక్కడ ప్రాపర్ కండిషన్ ఏమిటి అంటే కోర్టు వారు అడిగిన క్వశ్చన్స్ అర్థం చేసుకొని ప్రాపర్ ఆన్సర్స్ ఇచ్చే స్టేట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి, వాళ్ళందరూ కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని చెప్పి 118 చెబుతుంది. అందులో ఫర్దర్ గా చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. ఏం చెబుతుందంటే లునటిక్ ఈస్ కాంపిటెంట్, ఎవరు ఇవ్వవచ్చు చెప్పింది కదా, ఎవరు ఇవ్వకూడదు, ఎవరు ఇవ్వలేరు కొన్ని కండిషన్స్ మూలంగా వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ ఇవ్వచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఎవరు ఇవ్వకూడదు చెబుతుంది. లునటిక్ ఈస్ నాట్ ఇన్కాంపిటెంట్ టు టెస్టిఫై. జనరల్ గా ఈ లునటిక్ అనే పర్సన్, ఈ లునాసీ, ఇన్సానిటీ ఇలాంటి పదాలకి కూడా మీరు అర్థం తెలుసుండాలి. దో అవి సినానిమ్స్ కింద కనిపించిన రెండిటికి చాలా తేడా ఉంటుంది. రైట్, ఇన్సానిటీ అంటే బై బర్త్ తో వచ్చిన పిచ్ అనమాట, అంటే అది పర్మనెంట్ గా ఉండిపోయిన పిచ్ అనమాట. అటువంటి దాన్ని ఇన్సానిటీ అంటారు. లునాసీ అంటే ఇంటర్మీడియట్ ఇంటర్వెల్స్ లో వస్తూ ఉంటుంది. పౌర్ణమికి అమావాస్యకి పిచ్చి పెరుగుతూ ఉంటుంది అంటారు కదా. సో దీన్ని ఆ లునాసీ అని ఎందుకంటారు అంటే పీరియాడికల్ ఇంటర్వెల్స్ లో వస్తూ ఉంటుంది. వట్టప్పుడు బాగానే ఉంటారు, ఒక్కొక్క టైంలో ఆ పిచ్చి సార్ట్ ఆఫ్ స్టేట్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ నార్మల్ అయిపోతారు. సో ఇలాంటి ఇంటర్మీడియట్ స్టేజెస్ లో వాళ్ళు కనుక మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ అయి ఉంటే అటువంటి వారిని లునటిక్స్ అని చెప్పి పిలుస్తారనమాట. లునసీ
ఈస్ నథింగ్ బట్ లూనార్ అంటే మూన్ అని అర్థం. సో చంద్రుని ప్రభావం మనిషి మీద చాలా ఉంటుంది. మనిషి మనసు మీద, బ్రెయిన్ మీద చంద్రుని యొక్క ప్రభావం సైంటిఫిక్ గా చాలా ఉంటుంది. సో ఈ ఈ మూన్ న్యూ మూన్ డే లేకపోతే ఫుల్ మూన్ డేకి, అమావాస్య, పౌర్ణమికి ఇటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ మూన్ యొక్క ఇంపాక్ట్ మూలంగా, ఆ హై టైడ్స్ మూలంగా ఆ మైండ్ కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుందన్నమాట. సో అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కాకుండా జనరల్ గా బానే ఉన్నప్పుడు పిచ్చివాడైనా సరే ఎవిడెన్స్ ఇవ్వడానికి కాంపిటెంటే అని చెప్తారు. ప్రొవైడెడ్ మళ్ళీ ద సేమ్ రూల్ అప్లై అవుతుంది ఇక్కడ. వారు కోర్టు అడిగిన ప్రశ్నలు అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వగలిగితే ప్రాపర్ స్టేట్ లో, అప్పుడు అటువంటి వాళ్ళు జనరల్ గా పిచ్చి వాళ్ళైనా సరే ఆ టైంలో కోర్టులో ఎవిడెన్స్ ఇస్తున్న టైంలో వారికి పిచ్చి కనుక లేకుండా ఉండుంటే ఈవెన్ అటువంటి వారు కూడా ఎలిజిబుల్ అని చెప్తారు. హీఈస్ ఎ కాంపిటెంట్ విట్నెస్ అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ లో చెప్తారు. లునటిక్ ఈస్ నాట్ ఇన్కాంపిటెంట్ టు టెస్టిఫై అంటే లునటిక్ పిచ్చినంత మాత్రాన అతన్ని డిస్క్వాలిఫై చేయదు ఎవిడెన్స్ ఇవ్వడానికి, అన్లెస్ హీస్ ప్రివెంటెడ్. ఎప్పుడు ప్రివెంట్ చేస్తారు అతను ఎవిడెన్స్ ఇవ్వడానికి అంటే, అన్లెస్ హీస్ ప్రివెంటెడ్ బై హిస్ లునాసీ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్స్ పుట్ హిమ్ ఆన్ గివింగ్ రాషనల్ ఆన్సర్స్ అంటే ప్రాపర్ ఆన్సర్స్ అంటే సహేతుకమైన ఆన్సర్స్ ఇవ్వగలిగే స్టేట్ లో ఉంటే కనుక అప్పుడు ఆ పిచ్చి ఉన్న వ్యక్తినైనా సరే ఆ ఎవిడెన్స్ ఇచ్చే టైంలో అతనికి పిచ్చి కనుక లేకుండా ఉండి ప్రాపర్ ఆన్సర్స్ ఇవ్వగలుగుతుంటే అతని కూడా కాంపిటెంట్ విట్నెసే అని చెబుతారనమాట. రైట్. ఈజ్ చైల్డ్ కాంపిటెంట్ విట్నెస్ అని అడుగుతారు. చైల్డ్ కాంపిటెంట్ విట్నెసా కాదా అని. అప్పుడు ఏం చెప్పాలంటే ఎస్, చైల్డ్ ఇస్ పర్ఫెక్ట్లీ కాంపిటెంట్ విట్నెస్. కానీ ఆ చైల్డ్ ని క్వశ్చన్స్ అడిగినప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే ఆ పిల్ల ఎవరైతే ఉన్నారో ఏ చైల్డ్ అయితే క్వశ్చన్స్ అడుగుతుందో కోర్టు వాళ్ళ ముందు ప్రిలిమినరీ క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ఎగ్జామ్ బట్ స్టిల్ చైల్డ్ విట్నెస్ కన్సిడర్ చేయొచ్చా ప్రాపర్ విట్నెస్ కింద, అవునా కాదని క్వశ్చన్ వస్తే ఎస్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ వాలిడ్ విట్నెస్ అనమాట. కానీ ప్రొవైడెడ్ కోర్ట్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఇనిషియల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. అండ్ జనరల్ క్వశ్చన్స్ ఆ బాబు పాప గాని కోర్ట్ అడిగిన క్వశ్చన్స్, జడ్జ్ గారు అడిగిన క్వశ్చన్స్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా, కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతున్నారా, వాళ్ళకి ఆన్సర్ చేసే కెపాసిటీ ఉందా అర్థం చేసుకొని, ఇవి టెస్ట్ చేయడానికి జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. మీ పేరేంటమ్మా, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం చదువుతున్నా, ఇట్లా జనరల్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారు అనమాట. సో వాళ్ళకి అన్ని అర్థమవుతున్నాయి, వాళ్ళు చెప్పగలుగుతున్నారు అనుకున్నప్పుడు మాత్రమే ఆ చైల్డ్ యొక్క విట్నెస్ ఏమైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తారనమాట. దిస్ ఇస్ అబౌట్ చైల్డ్ విట్నెస్ అండ్ లునటిక్ విట్నెస్. అండ్ పెద్దవాళ్ళ గురించి ఇందాక చెప్పాను, వాళ్ళు ఇన్ఫర్మిటీతో వాళ్ళు చెప్పే స్టేట్ లో లేకపోతే వాళ్ళని కన్సిడర్ చేయరు. కానీ ఎంత 100 ఏళ్ళు పెద్ద అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళు ప్రాపర్ గానే అంటే హెల్దీగానే ఉండి వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలుగుతుంటే, ఫిట్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీలో ఉంటుంటే అప్పుడు వారు కూడా టెస్టిఫై చేయవచ్చు. దిస్ ఇస్ 118, రైట్. 119 చెబుతుంది విట్నెస్ అనేబుల్ టు కమ్యూనికేట్ వెర్బల్లీ. ఫస్ట్ ఈ 2 సెక్షన్స్ కూడా ఎవరెవరు విట్నెస్ ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వడానికి ఎలిజిబుల్ కాదు అనేది చెబుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతుంది, వెర్బల్ గా విట్నెస్ అంటే ఏమిటి, కోర్టుకు వచ్చి నోటి ద్వారా సాక్ష్యం చెప్పేవాళ్ళు కదా. సో అటువంటి వాళ్ళు ఏం నోటితో సాక్ష్యం చెప్తారు కాబట్టి, ఇప్పుడు మాటతో సాక్ష్యం చెప్పడానికి పాసిబిలిటీ లేని వాళ్ళు, మేబీ వాళ్ళు ఇది వరకు కానీ ఇప్పుడు వాళ్ళని అలా ఇన్సల్ట్ చేయకూడదు, అట్లా పిలిచి అని చెప్పి ఏమని మోడిఫై చేశారు ఈ సెక్షన్ అంటే, విట్నెస్ అనేబుల్ టు కమ్యూనికేట్ వెర్బల్లీ అని చెప్పి ఇంకా కొంచెం దీన్ని స్కోప్ కొంచెం పెంచారనమాట. ఇందులో ఎవరెవరు వస్తారంటే ఎవరైతే మాట్లాడలేరో, రైట్, మూగవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే కమ్యూనికేట్ చేయలేరో వాళ్ళు కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పవచ్చు. ఎలా చెబుతారంటే వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, సైన్ లాంగ్వేజ్ లో అయినా చెప్పొచ్చు, వాళ్ళు చదువుకున్న పర్సన్స్ అయితే రాసైనా ఇవ్వవచ్చు, అట్లా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇందులో ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే, రాతపూర్వకంగా రాసి కనుక ఆ విట్నెస్ ఏమైనా చెప్పదలుచుకుంటే అది కోర్టులో జడ్జి గారి ఎదురుగా మాత్రమే రాసి ఇవ్వాలి. ఏవైతే రాసి చెప్పాలనుకుంటున్నారో కోర్టుకి, అది కోర్టులో జడ్జి గారి ఎదురుగుంటా మాత్రమే రాసి ఇవ్వాలి. డిపోజిషన్ రాసేసి కోర్టులో వేసిస్తానంటే అది నమ్మరు. బికాస్ అది అతను రాసారో లేదో కోర్టు వారికి తెలియదు కాబట్టి, అలాంటి పర్సన్స్ ఎవరైనా కోర్టులో ఎవిడెన్స్ ఇవ్వదలుచుకుంటే వాళ్ళు నోటితో మాట్లాడలేరు కనుక, వాళ్ళు డంబ్ అయినా కావచ్చు, ఇంకో రీజన్ అయినా కావచ్చు. ఇంకో రీజన్ నేను తర్వాత చెప్తాను, దేని మూలంగా అయినా మాట్లాడలేకపోతుంటే.
అటువంటి వాళ్ళు కోర్టులోను వ్రాసి పేపర్ మీద ఏదైనా సరే ఎవిడెన్స్ ఇవ్వదలుచుకుంటే అటువంటిది కోర్టు వారు ఎదురుగానే జడ్జి ప్రత్యక్షంగా ఉండినప్పుడు మాత్రమే వాళ్ళు రాసి ఇవ్వాలి అని చెప్పి 119 చెప్తుంది. ఐ విల్ రీడ్ ద సెక్షన్ ఫర్ యూ. A witness who is unable to speak may give evidence in any other manner. అంటే మాట ద్వారా కాకుండా ఇంక ఏ విధంగా వాళ్ళు చెప్పగలిగినా సరే ఆ విధంగా ఇవ్వచ్చు. నేను చెప్పినట్టు మేబీ సైన్ లాంగ్వేజ్ ఆర్ మేబీ రాసి ఇవ్వగలిగితే అలా అన్నమాట. So may give his evidence in any other manner in which he can make it intelligible. కోర్టు వారికి క్వశ్చన్స్ అడిగి అర్థం చేసుకొని దానికి ఇంతకు చెప్పాను కదా, సహేతుకమైన ఆన్సర్స్ ఇవ్వగలుగుతున్నారు, ఇంటెలిజెంట్ ఆన్సర్స్ ఇవ్వగలుగుతున్నారు అంటే అప్పుడు అటువంటి వారి ఎవిడెన్స్ ని కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది అని. ఇందాక వేరే మార్గాలు అని చెప్పారు కదా, ఏ మార్గాలు అంటే యాజ్ బై రైటింగ్ ఆర్ బై సైన్స్. వాళ్ళు యాక్ట్ చేసి చెబుతారు కదా, అట్లా అన్నమాట. దాన్ని సైన్ లాంగ్వేజ్ అంటారు. లేదంటే రాసిస్తానన్నా అనుకో, పేపర్ మీద ఏదైనా క్వశ్చన్ అడిగారు, వాళ్ళు పేపర్ మీద రాసి దానికి ఆన్సర్ ఇస్తారనుకో, అది కూడా తద్వారా వాళ్ళ విట్నెస్ ని యాక్సెప్ట్ చేయబడుతుంది. బట్ సచ్ రైటింగ్ మస్ట్ బి రిటన్ అండ్ ది సైన్స్ మేడ్ ఇన్ ద ఓపెన్ కోర్ట్. సైన్స్ అయినా సరే రాతపూర్వకంగా చెప్పినా సరే అది ఓపెన్ కోర్ట్ లో మాత్రమే, జడ్జి గారు ఎదురుగా మాత్రమే చెప్పు ఉండాలి. అప్పుడు మాత్రమే అది కన్సిడర్ చేస్తారు. ఎవిడెన్స్ సో గివెన్ షాల్ బి డీమ్ టు బి ఆరల్ ఎవిడెన్స్. అంటే ఇట్లా ఇచ్చిన ఎవిడెన్స్ రాతపూర్వకంగా ఇవ్వనివ్వండి, సైన్స్ ద్వారా చెప్తే సైన్స్ ద్వారా ఏం చెప్పారో అది మళ్ళీ రైటింగ్ లో పెడతారు. ఈ ఈ సైన్ చేశారు అంటే ఇట్లా యాక్ట్ చేసి చెప్తారు కదా చేతులతో, అది అట్లా చేసిన దాన్ని మళ్ళీ డాక్యుమెంట్ ఫామ్ లోకి మారుస్తారు. సో ఇప్పుడు రాసిచ్చిన డాక్యుమెంట్ అవుతుంది, అట్లా చెప్పి దాన్ని డాక్యుమెంట్ ఫామ్ లో పెట్టినా డాక్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆరల్ ఎవిడెన్స్ అవుతుందా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అవుతుందా అంటే ఆరల్ ఎవిడెన్సే అవుతుంది. వాళ్ళు మాటపూర్వకంగానే చెప్తారు, మాట లేదు కాబట్టి వాళ్ళు రాసిచ్చారు. స్టిల్ వాళ్ళు రాసిచ్చినా సరే ఇట్ విల్ అమౌంట్ టు బి ఆరల్ ఎవిడెన్స్. బిట్లో అడిగితే ఇట్లా కూడా అడగొచ్చు. మాట్లాడలేని పర్సన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇస్తే రైటింగ్ లోను అది ఆరల్ అవుతుందా, డాక్యుమెంటరీ అవుతుంది అంటే పొరపాటున డాక్యుమెంటరీ అని రాసేది, ఆరల్ ఎవిడెన్సే అవుతుంది అది, రైట్. అండ్ ఇప్పుడు మాట్లాడలేని వాళ్ళు అంటే ఒక కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఈ డమ్ పర్సన్స్ అని చెప్పాను. అంటే న్యాచురల్ గా మాట పోయిన వాళ్ళు, మాట బై బర్త్ లేని వాళ్ళు. లేరు. ఇంకొక కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఎవరుంటారంటే, ఇమాజిన్ చేయగలరా, ఎవరైనా గెస్ట్ చేయగలరా? సరే, డెఫ్ అండ్ డమ్ ఇందాక చెప్పా కదా, డమ్ వాళ్ళే వాళ్ళు వస్తారు ఫస్ట్ కేటగిరీలోకి. ఇంకా ఎవరు రావచ్చు? బ్లైండ్, అరే మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు. ఇన్ఫ్లుయెన్స్ మ్యామ్, ఇన్ఫ్లుయెన్స్ ద్వారా యాక్సిడెంటల్ గా ఏదన్నా జరిగితే మేడం ఇట్లనే ఉంటుందా? సరే, I'll tell you. పక్షపాతం అండి. నేను మౌనవ్రతంలో ఉంటానండి. ఆ రోజు నేను మాట్లాడకూడదు, నేనేదో దీక్ష తీసుకున్నాను, కానీ కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ చెప్పాల్సి ఉంటుంది. నేను పర్ఫెక్ట్లీ సేమ్, నేను బాగా చదువుకున్నాను, కానీ నేను మాట్లాడగలను, కానీ మాట్లాడను. బికాస్ నా రిలీజియస్ ఓవ్స్ ఏవో ఉంటుంటాయి, నేను మాట్లాడను. అప్పుడు నేను కోర్టులో ఎవిడెన్స్ చెప్పొచ్చా, చెప్పకూడదా? చెప్పొచ్చు. నేను రాతపూర్వకంగా చెప్తాను. అంటే నోటితో చెప్పలేని వాళ్ళు ఇంక ఏ మార్గంలో అయినా చెప్పదలుచుకుంటే అట్లా చెప్పవచ్చు, రైట్. సో ఇట్లా వర్బ్స్ ఏమైనా మాట్లాడలేనని వర్బ్స్ తీసుకున్న వాళ్ళు, అదే అంటే మౌనవ్రతాలు ఇటువంటి వర్బ్స్ తీసుకున్న వాళ్ళు, లేదంటే ప్రామిస్ చేయించుకుంటారు కొన్ని రిలీజియన్స్ లోను. ప్రామిసెస్ తీసుకుంటారు, నేను ఒట్టేసి చెప్తున్నాను, ఈ విషయం ఎవరికి చెప్పను అని ఒట్టేశారు అనుకోండి. మాట ద్వారా చెప్పలేరు కానీ రాసి కనుక ఇచ్చేసారు అనుకో, ఈవెన్ దట్ ఈస్ వ్యాలిడ్ అనమాట. ఇటువంటివి ఏవైనా ఉంటే కనుక ఆ అన్ని సందర్భాలు ఇందులోకి కలిపేస్తారు అనమాట. సో వాళ్ళు రాతపూర్వకంగా కానీ సైన్ లాంగ్వేజ్ లో కానీ ఇచ్చిన ఎవిడెన్స్ ఏమైతే ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్. సో అటువంటి వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. దీనికి మళ్ళీ ఒక కండిషన్ పెడతారు, అది ప్రొవిజన్ లో ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ద విట్నెస్ ఇస్ unable to communicate verbally, the court shall take the assistance of an interpreter or a special educator in recording the statement, and such statement shall be videographed. ఎవరైతే ఇట్లా మాట్లాడి చెప్పలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి ఎవిడెన్స్ కోర్టు వారు రికార్డ్ చేసినప్పుడు ఒక ఇంటర్ప్రిటర్ అంటే ఇప్పుడు మూగ వాళ్ళు ఒక సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. మీరు మన చిన్నప్పుడు గమనించి ఉంటే టీవీలో, దూరదర్శన్లో మూగ వాళ్ళ వార్తలు వచ్చి ఉండేవి. వాళ్ళు సైన్ లాంగ్వేజ్ లో చెబుతారు కదా. సో అటువంటివి ఇంటర్ప్రిట్ చేయడానికి
అదే లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళని పిలిపిస్తారు. అంటే వీళ్ళు ఏదో ఒకటి ఆ సైన్స్ లో చెబుతూ ఉంటే దాని అర్థం ఏమిటి అనేది ఆ ఇంటర్ప్రిటర్ చెబుతారనమాట. ఆ సైన్ కి వాళ్ళు చేసే సైగలకి అర్థం ఏమిటి అనేది ఆ ఇంటర్ప్రిటర్ చెప్తారనమాట. అప్పుడు కోర్టు వారు దాన్ని రాసుకుంటారనమాట. రైట్. సో ఇలా ఏ విట్నెస్ అయితే వెరబుల్ గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారో అటువంటి వారి ఎవిడెన్స్ కోర్టు వారు ప్రత్యక్షంగా తీసుకుంటున్నప్పుడు ఈ స్పెషల్ ఇంటర్ప్రిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ కానీ ఇద్దరు సేమ్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ సో వారిని కోర్టులోను వారి అసిస్టెన్స్ తీసుకోవాలని చెప్పి చెబుతోంది. అండ్ ఇంకా ఏం చెబుతుందంటే అటువంటి స్టేట్మెంట్ ని వీడియోగ్రాఫ్ కూడా చేయాలి. ఎందుకంటే ఏమో వాళ్ళు చెప్పింది ఒకటి వీళ్ళు రాసుకునేది ఒకటి అయింది అనుకో, అది అట్లా ఇబ్బంది అవుతుంది అని సో ఒక రెవల్యూషన్ కి పనికొస్తుంది అని చెప్పి దాన్ని రికార్డ్ చేసే ఉంచుతారు అనమాట. అది వీడియోగ్రాఫ్ చేస్తారనమాట. దిస్ ఇస్ అబౌట్ 119. అండ్ దెన్ 120 చెబుతుంది parties to civil suit on their wives or husband or wife of person under criminal trail. ఏం చెప్పింది? ఒక సివిల్ సూట్ లో పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీస్ అండ్ వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ, అంటే ఇప్పుడు పార్టీ మేల్ అనుకోండి వాళ్ళ వైఫ్ అవుతారు, పార్టీ ఫిమేల్ అనుకోండి వాళ్ళ హస్బెండ్ అవుతారు. అందుకని రెండు మెన్షన్ చేస్తారు. పార్టీస్ టు సివిల్ సూట్ ఆన్ దిర్ వైఫ్స్ ఓ హస్బెండ్స్. ఇంకా ఎవరు? హస్బెండ్ ఆర్ వైఫ్ ఆఫ్ ఎ పర్సన్ అండర్ క్రిమినల్ ట్రయల్. ఫస్ట్ పార్ట్ లో సివిల్ ట్రయల్, రెండో పార్ట్ లో క్రిమినల్ ట్రయల్. సో ఎవరి మీద అయితే సివిల్ ప్రొసీడింగ్ కానీ క్రిమినల్ ప్రొసీడింగ్ కానీ జరుగుతుందో అటువంటి వారి భర్త కానీ భార్య కానీ ఎవిడెన్స్ ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అంటే 120 ఏం చెప్తుంది? పర్ఫెక్ట్ గా ఇవ్వవచ్చు అని చెబుతుంది. కానీ దానికి మళ్ళీ కండిషన్ ఉంటుంది. ఇన్ ఆల్ సివిల్ ప్రొసీడింగ్స్ ద పార్టీస్ టు ద సూట్ అండ్ ద హస్బెండ్ ఆర్ వైఫ్ ఆఫ్ ఎనీ పార్టీ టు ద సూట్ షల్ బి అ కాంపిటెంట్ విట్నెస్. ఏదైనా ఒక సివిల్ సూట్ నడుస్తున్నప్పుడు ఆ పార్టీస్ తాలూకా వైఫ్ కానీ హస్బెండ్ కానీ విట్నెస్ కింద వచ్చి వారికి ఫర్ గా కానీ ఎగనెస్ట్ గా కానీ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని చెబుతుంది. అది సివిల్ కేసెస్ గురించి. క్రిమినల్ ప్రొసీడింగ్స్ లోను ఇన్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ ఎనీ పర్సన్ ద హస్బెండ్ ఆర్ వైఫ్ ఆఫ్ సచ్ పర్సన్ రెస్పెక్టివ్లీ షాల్ బి ఏ కాంపిటెంట్ విట్నెస్. క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో కూడా వాళ్ళ వైఫ్ అంటే ఎవరైతే ట్రయల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ తాలూకా వైఫ్ కానీ హస్బెండ్ కానీ సాక్ష్యం ఇవ్వవచ్చా అంటే ఎస్ ఇవ్వవచ్చు అని చెబుతారనమాట. కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఆ ఎక్సెప్షన్ ఆ తర్వాత ప్రొవిజన్ వస్తుంది, అక్కడ చెప్తాను. సో ప్రస్తుతానికి బేసిక్ కాన్సెప్ట్ ఏమిటంటే పార్టీస్ తాలూకా వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే ఎవిడెన్స్ ఇవ్వవచ్చా అంటే ఎస్ ఇవ్వవచ్చు అనే చెప్తున్నారు. దే విల్ బి డీమ్ టు బి ఆ కాంపిటెంట్ విట్నెస్ అనమాట. సో 121 ఏం చెబుతుంది? జడ్జెస్ అండ్ మ్యాజిస్ట్రేట్స్ కోసం. నో జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ షల్ ఎక్సెప్ట్ అపాన్ ద స్పెషల్ ఆర్డర్ ఆఫ్ సమ్ కోర్ట్ టు విచ్ హీ సబార్డినేట్. అంటే జడ్జ్ కానీ మ్యాజిస్ట్రేట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఉన్న సుపీరియర్ కోర్టు ఎవరైతే ఉన్నారో ఆ కోర్టు ఆదేశిస్తే తప్పితే వీరిని కోర్టులోను సాక్ష్యం చెప్పమని ఎవరు బలవంతం పెట్టడానికి లేదు వాళ్ళ కండక్ట్ కి సంబంధించి. ఇప్పుడు కోర్టులో ఒక మ్యాజిస్ట్రేట్ జడ్జ్ ఏదో ఒక ఎవిడెన్స్ అంతా రికార్డ్ చేస్తుంటారు లేదా ప్రొసీడింగ్స్ జరిపిస్తూ ఉంటారు. ఈ పని మీరు ఇలాగే ఎందుకు చేశారని జడ్జిని అడగడానికి లేదనమాట. రైట్. ఈ కన్ఫెషన్ ఇలాగే ఎందుకు రికార్డ్ చేసావు, లేదంటే విట్నెస్ ఇస్తున్న టెస్టిమోనీ ఇలా ఎందుకు రికార్డ్ చేసావు, ఇట్లా ఏమీ అడగడానికి లేదనమాట. జడ్జిని కానీ మ్యాజిస్ట్రేట్ని కానీ క్వశ్చన్ చేయడానికి లేదు అతని డ్యూటీస్ కి సంబంధించి. ఇది వాళ్ళకు ఉండిన అబ్సల్యూట్ ప్రివిలేజ్. సో ఈ 121 నుంచి 129 దాకా మనం అన్ని స్పెషల్ ప్రివిలేజెస్ చదువుకుంటాం. దాన్ని ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అనే చెప్పి అడుగుతారు ఎగ్జామ్స్ లోను. ఏమడుగుతారు అంటే క్వశ్చన్ అడిగితే ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ సంబంధించి అడుగుతారు. రైట్. సో ఈ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 121 నుంచి 129 దాకా ఉంటుంది. వాట్ ఈస్ అ ప్రివిలేజ్ అంటే ప్రివిలేజ్ ఇస్ నథింగ్ బట్ అ స్పెషల్ రైట్ అవైలబుల్ టు అ పర్టికులర్ పర్సన్ అనమాట. అది ఆ వ్యక్తికి స్పెషల్ గా ఉండిన స్పెషల్ రైట్ అనమాట. అందరికీ కామన్ గా ఉంటే ఇట్ విల్ బి జనరల్ రైట్, అందులో ప్రివిలేజ్ ఏమీ ఉండదు. సో స్పెషల్ రైట్ ఏమైతే ఉంటుందో దాన్ని ప్రివిలేజ్ అని చెప్పి పిలుస్తారనమాట. సో అలాంటి ప్రివిలేజ్ కి సంబంధించి కమ్యూనికేషన్ కి సంబంధించి ఏమైనా ప్రివిలేజెస్ ఏముంటాయో అవి మనం ఇక్కడ చదువుకుంటాం. అంటే కొన్ని కమ్యూనికేట్ చేయమని కొంతమందిని కొన్ని విషయాలు చెప్పమని కంపెల్ చేయడానికి లేదు
రైట్? అది వాళ్ళకుండిన ప్రివిలేజ్, వాళ్ళకుండిన స్పెషల్ రైట్. ఆ స్పెషల్ రైట్స్ కోసం మనం 121 నుంచి 129 దాకా చదువుకుంటాం. ద ఫస్ట్ ఆఫ్ ద ప్రివిలేజెస్ ఫర్ ద జడ్జెస్ అండ్ ద మ్యాజిస్ట్రేట్స్. వాళ్ళు కోర్టులో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారనేది, అంటే వాళ్ళ బిహేవియర్ ఈజ్ నథింగ్ బట్ ఆ లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా జరిపించారనే దాని మీద, ఈ జడ్జ్మెంట్ ఎందుకు ఇచ్చావు, ఈ ఆర్డర్ ఎందుకు వేసావు అని మ్యాజిస్ట్రేట్ని కానీ జడ్జ్ని కానీ అడగడానికి లేదు అని చెబుతుంది. నో జడ్జ్ ఆ మ్యాజిస్ట్రేట్ షాల్ ఎక్సెప్ట్ అపాన్ ద స్పెషల్ ఆర్డర్. వాళ్ళని అడగొచ్చు. ఎవరు అడగొచ్చు? హైయర్ కోర్టు కనుక ఏమైనా ఆర్డర్ చేస్తే ఏదైనా కేసుకి సంబంధించి, వాళ్ళ సుపీరియర్ కోర్ట్ ఎవరైతే ఉన్నారో, సుపీరియర్ కోర్ట్, హైయర్ కోర్ట్ అన్నాను కానీ హై కోర్ట్ అనలేదు, ఇది కూడా మీరు గమనించాలి. తో జేసీజే ఉన్నారనుకోండి, వాళ్ళ సుపీరియర్ కోర్ట్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ సీనియర్ సివిల్ జడ్జ్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ అవుతుంది. సిమిలర్లీ ఒక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఉన్నారనుకో, వాళ్ళకి సుపీరియర్ ఎవరు అవుతారంటే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అవుతారు. ఇట్లా అనమాట. తో హైరార్కీ ప్రకారం వారికన్నా పెద్ద కోర్ట్, హైకోర్టు ఏమైతే, హైయర్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో ఆ కోర్టు ఆదేశిస్తే తప్పితే, ఆ ఆదేశం మేరకు తప్పితే జనరల్గా జడ్జెస్ని కానీ మ్యాజిస్ట్రేట్ని కానీ మీరు కోర్టులో చేసిన ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో దాని మీద క్వశ్చన్ చేయడానికి లేదు. రైట్? ఇస్ 121. No judge or magistrate except upon a special order of some court to which he is subordinate. ఆ జడ్జ్ కానీ మ్యాజిస్ట్రేట్ కానీ ఎవరికైతే సబార్డినేట్ ఆ సుపీరియర్ కోర్ట్ ఆర్డర్ చేస్తే తప్పితే he cannot be compelled to answer any question as to his own conduct in his court. Conduct is behavior. కోర్టులో అతని బిహేవియర్ దేనికి సంబంధించి ఉంటుంది? ఆబ్వియస్లీ లీగల్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి. రైట్? as to his own conduct in court as such, జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్, జడ్జ్గా కానీ మ్యాజిస్ట్రేట్గా కానీ వ్యవహరిస్తూ కోర్టులో వారు చేసిన పనులు ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇట్లా ఎందుకు చేశారు, అలా ఎందుకు ఆర్డర్ చేశారని చెప్పి అతన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. అతన్ని కంపెల్ చేయకూడదు అనమాట. రైట్? ఆర్ యాజ్ టు ఎనీథింగ్ విచ్ కేమ్ టు హిస్ నాలెడ్జ్ ఇన్ ద కోర్ట్. కోర్టులో ఏదైనా కేసుకి సంబంధించి, కేసులో అతను అన్ని వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఏమైనా పరిజ్ఞానం ఉంటే వేరే ఇతరత్ర ఏదైనా కేసులో, లేకపోతే ఈ కేసు తాలూకా అప్పీల్లో కానీ ఆ జడ్జిని కానీ మ్యాజిస్ట్రేట్ని కానీ పిలిచి నీకేం తెలుసు ఈ కేసు గురించి అని చెప్పి అడగడానికి లేదు. మీకు ఏం తెలుసు అని చెప్పి అడగడానికి లేదు అనమాట ఆ జడ్జిని కానీ మ్యాజిస్ట్రేట్ని కానీ. కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఏం చెప్తారంటే, బట్ హీ మే బి ఎగ్జామిన్డ్ యాజ్ టు అదర్ మ్యాటర్స్ విచ్ అకర్డ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ వైల్స్ట్ హీ వాజ్ యాక్టింగ్. వైల్స్ట్ అనే పదం వైల్ అనే పదమే. ఇది 16th century లిటరేచర్, ఇట్లానే వాడతారు బ్రిటిషర్స్. రైట్? సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, కోర్టు వారు కోర్టులో ఉండగా, ఆఫీషియల్గా యాక్ట్ చేస్తుండగా, జడ్జ్గా కానీ మ్యాజిస్ట్రేట్గా కానీ ఆ పర్టికులర్ కేసుకి సంబంధించిన మ్యాటర్స్ కాకుండా ఇంకేదైనా విట్నెస్ చేశారనుకోండి, వారు విచారణ జరిపిస్తున్న కేసులోను ఆ కేసుకి సంబంధించిన మ్యాటర్స్ కాకుండా ఇంకేదైనా ఆబ్జర్వ్ చేశారనుకో, కోర్టులో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో, దాని గురించి అయితే వారిని ఎవిడెన్స్ ఇవ్వమని అడగవచ్చు అని చెప్పి చెబుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, కోర్టులో ఒక ట్రయల్ జరుగుతూ ఉంటుంది. ఇది ఫేమస్ ఇలిస్ట్రేషన్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ సెక్షన్ అనమాట. కోర్టులో ఒక ట్రయల్ జరుగుతూ ఉంటుంది, ఒక క్రిమినల్ ట్రయల్, ఒక ముద్దాయి మర్డర్ చేశారని చెప్పి ట్రయల్ జరుగుతూ ఉంటుంది. తో ఆ ముద్దాయి ఏం చేస్తాడంటే, ఈ పోలీస్ ఆఫీసర్ ఏదో వచ్చి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏదో చెప్తే ఇట్లా చేశాడు అట్లా చేశాడండి, ప్రూఫ్ ఉంది, ఇదండి అదండి అని ఏదో చెప్తుంటే అతను ఉద్రేక పడిపోయి అతను యునో ఆ బోన్ నుంచి బయటకు వచ్చి, విట్నెస్ బోన్ నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ని చంపేశాడు అనుకోండి. అది విట్నెస్ చేసిన మ్యాజిస్ట్రేట్ జడ్జ్ వారి సమక్షంలో జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఎవిడెన్స్ అయితే ఇవ్వచ్చు. అది కేసుకి సంబంధించి కాదు, ఆయన అతను విట్నెస్ చేసింది. రైట్? ఆ ట్రయల్ కి సంబంధించి ఈ ముద్దా ఏం చెప్పాడు, లాయర్ ఏం క్వశ్చన్ అడిగాడు, ప్రాసిక్యూషన్ ఏం అడిగారు, వేరే విట్నెస్లు వచ్చి ఏం చెప్పారు, ఇలాంటివన్నీ ఆ జడ్జిని అడగడానికి లేదు. బట్ ఆయన ఇంకేదైనా ఇతరత్ర అంశాన్ని కోర్టులో కనుక గమనిస్తే, ఏదైనా ఇన్సిడెంట్ ని, అటువంటి దాని గురించి అయితే ఎవిడెన్స్ ఇవ్వమని వారిని అయితే అడగవచ్చు. దిస్ ఈస్ 122. క్లియర్ కదా? ఎస్. రైట్. ఇలిస్ట్రేషన్స్ అవసరం లేదు కదా మీకు. ఇలిస్ట్రేషన్స్ ఇస్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఓన్లీ. మీరు చదువుకోండి, బికాస్ టైమ్ ఇస్ అప్ కదా. నేను ఈ చాప్టర్ కంప్లీట్ చేసేయాలనుకున్నాను. సో 129 ఏం చెబుతుందంటే, నేను ఇచ్చిన ఒక ఇలిస్ట్రేషన్ ఎలానో ఇందులోనే ఉంటుంది. ఇంకొక ఇలిస్ట్రేషన్ అంటే, ఏ సెక్యూస్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్ ఫర్ అటెంప్టింగ్
టు మర్డర్ a police officer whilst in his అది నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే. కోర్టులోను ఒక ముద్దాయి పోలీస్ ఆఫీసర్ ఏదో వచ్చి చెప్తే ఉద్రేక పడిపోయి అతను చంపడానికి ట్రై చేస్తారు, లేకపోతే చంపాడు అనుకోండి. అప్పుడు అటువంటిది విట్నెస్ చేసిన జడ్జి ఎవరైతే ఉన్నారో వారైతే దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని చెప్తారనమాట. దట్ ఈస్ ఇట్. Right? A on his trial before the court of session says that the deposition was improperly taken by B. A ఒక కేసులో ఒక విట్నెస్ ఇస్తారు, ఒక ఎవిడెన్స్ వచ్చి ఇస్తే మ్యాజిస్ట్రేట్ దాన్ని ప్రాపర్ గా అయితే ఎలా చెప్పాడో అతనే రికార్డ్ చేయలేదు అనుకోండి. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ని పిలిపించి అప్పీల్కి వెళ్ళారు అనుకో, హైకోర్టులోనే ఆ మ్యాజిస్ట్రేట్ పిలిపించి మీరు ఇలా ఎందుకు రికార్డ్ చేశారో అతను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ కి ఎందుకంటే రికార్డ్ చేయలేదని చెప్పి అతన్ని అడగడానికి లేదు. బీ కెనాట్ బి కంపెల్డ్. బీ ఇక్కడ ఎవరంటే మ్యాజిస్ట్రేట్ జడ్జో. B cannot be compelled to answer questions as to this except upon special order of superior court. Superior court పిలిచి ఇట్లా ఎందుకు చేశారు అని చెప్పి అడిగితే తప్పితే జనరల్ గా అయితే మ్యాజిస్ట్రేట్ గానీ జడ్జి గానీ వాళ్ళ ఒఫీషియల్ కండక్ట్ కి సంబంధించి ఏం క్వశ్చన్స్ అడగడానికి లేదు. 122 చెబుతుంది కమ్యూనికేషన్స్ డ్యూరింగ్ మ్యారేజ్ ఇవి కూడా ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్. బట్ ఈ కమ్యూనికేషన్ ఎవరికి ఉంటుందంటే భార్య భర్తలకి ఉంటుందండి. భార్యకి సంబంధించిన భర్త ఏదైనా చేసొచ్చి భార్యకి చెప్పినా, భార్య ఏమైనా చేసొచ్చి భర్తకి చెప్పినా అటువంటి కంటెంట్ ఏమైతే ఉందో అది కోర్టుకు వచ్చి చెప్పమని ఇరువురిలో ఎవరిని కంపెల్ చేయడానికి లేదు. వారి నిజంగా అట్లాంటి సాక్ష్యం వాళ్ళే వచ్చి ఇచ్చినా సరే అది చెల్లదు. రైట్? 122 చదువుతాను. No person who is or has been married shall be compelled. అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తితో మ్యారేజ్ అయినప్పుడు that person shall not be compelled to discuss any communication made to him. Him includes her. జెండర్ అనే దాన్ని చదువుకున్నప్పుడు మనం ఐపీసీలో చదువుకుంటాం కదా, హిమ్ అంటే హెర్ అని కూడా వస్తుంది ఇక్కడ. So communication made to him during marriage by any person to whom he is or has been married. Is has ఎందుకు వాడతారంటే ఒకటి ప్రెసెంట్ టెన్స్ ఒకటి పాస్ట్ టెన్స్. అంటే ఆల్రెడీ ప్రెసెంట్ పెళ్లి సక్సెస్ అవుతుండగా చెప్పారు అనుకోండి అట్లయినా వస్తుంది. లేదు వాళ్ళు డివోర్స్ అయిపోయింది విడిపోయారు అనుకోండి అప్పుడైనా వస్తుంది. లేదు చెప్పిన వాళ్ళు మ్యారేజ్ సబ్సిస్టెన్స్ లో ఉండగా చెప్పి ఆ తర్వాత చనిపోయారు అనుకోండి అప్పుడు ఆ తర్వాత అన్నిటికీ పాస్ట్ టెన్స్ లో వస్తాయి, ముందాటికి ప్రెసెంట్ టెన్స్ వస్తుంది. ఈజ్ కి హ్యాస్ బీన్ కి ఇంతే తేడా. రైట్? బై ఎనీ పర్సన్ టు హూమ్ హీ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ మ్యారీడ్ నాట్ షల్ బి పర్మిటెడ్ టు డిస్కస్ ఎనీ కమ్యూనికేషన్. ఏం కమ్యూనికేషన్? భర్త భార్యకి చెప్పినా భార్య భర్తకి చెప్పినా సరే అటువంటి దాన్ని కోర్టుకు వచ్చి చెప్పమని చెప్పి వారిని ఎయిదర్ ఆఫ్ ద స్పౌస్ ని కంపెల్ చేయడానికి లేదు. అన్లెస్ దీనికి మళ్ళీ ఎక్సెప్షన్ ఇస్తారు. ఎప్పుడు కంపెల్ చేయొచ్చు అని? అన్లెస్ ద పర్సన్ హూ మేడ్ ఇట్ ఆర్ హిస్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇంట్రెస్ట్ కన్సెంట్స్ ఎక్సెప్ట్ ఇన్ సూట్స్. ఇది ఒక పార్ట్, మళ్ళీ ఆ పక్క సెంటెన్స్ ఒక పార్ట్. ఎప్పుడు చెప్పొచ్చట ఎయిదర్ ఆఫ్ ద స్పౌస్ కోర్టుకు వచ్చే ఎవిడెన్స్ వాళ్ళే ఆపోజిట్ స్పౌస్ ఎవరైతే ఉండినారో వాళ్ళు చెప్పమ్మా కోర్టుకు వచ్చి అని చెప్పినప్పుడు భార్య గాని భర్త గాని వాళ్ళ ఆపోజిట్ స్పౌస్ ఏమైతే వాళ్ళకి చెప్పుకున్నారో కమ్యూనికేట్ చేస్తారో ఆ మ్యాటర్ కి సంబంధించి ఎవిడెన్స్ కోర్టులో ఇవ్వవచ్చు. ఎప్పుడు వాళ్ళ స్పౌస్ పర్మిట్ చేసినప్పుడు మాత్రమే. వాళ్ళు పర్మిట్ చేయకపోతే వీళ్ళు కోర్టుకు వచ్చి చెప్పడానికి లేదు. ఎవరు కంపెల్ చేయకూడదు. నీకు తెలుసు కదా మీ భర్త గాని భార్య గాని ఏం చెప్పారో అది వచ్చి కోర్టుకి చెప్పాల్సిందే మీరు అని అనడానికి వీలు లేదు. వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ చెల్లదు. ఓన్లీ ఎక్సెప్షన్ వాళ్ళ స్పౌస్ ఎవరున్నారో వాళ్ళు ఒప్పుకుంటే నేను ఎవిడెన్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను వెళ్ళి చెప్పుపో కోర్టులో నేను నీకేం చెప్పాను అది అని చెప్పి. రెండో ఎక్సెప్షన్ ఏమిటంటే వాళ్ళకి మధ్యనే తగాదా జరుగుతూ ఉండినప్పుడు, అది సివిల్ సూట్ కానివ్వండి ఇంకేదైనా క్రిమినల్ ఆఫెన్స్ కానివ్వండి, భర్తకి భార్యకి మధ్యన ఇష్యూ జరుగుతున్నప్పుడు భర్త మీదో భార్య మీదో కేసు నమోదైతే వాళ్ళు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా వాళ్ళ స్పౌస్ కి ఇచ్చుంటే అప్పుడు స్పౌస్ వచ్చి కోర్టులో చెప్పడానికి లేదు అన్లెస్ అండ్ అంటిల్ ద స్పౌస్ పర్మిట్స్. రైట్? లేదు ఇంకొక కండిషన్ ఏం చెబుతారంటే స్పౌస్ పర్మిట్ చేస్తే చెప్పొచ్చు కానీ లేదంటే సివిల్ సూట్స్ కానీ క్రిమినల్ సూట్స్ కానీ ఒకరి మీద ఒకరు వేసుకున్నప్పుడు ఈ డిఫరెన్స్ మీరు గమనించాలంటే భర్త మీద భార్య మీద భర్త కేసు ఫైల్ చేసుకున్నప్పుడు అప్పుడు చెప్పొచ్చు. అదర్వైజ్ వాళ్ళ మధ్యన జరిగిన కమ్యూనికేషన్ ఏదైనా ఉండుంటే దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. దే ఆర్ ప్రివిలేజ్డ్. రైట్? ఇది మ్యారేజ్ కి సంబంధించిన కమ్యూనికేషన్ ని ప్రివిలేజ్ చేస్తున్నారని చెప్పిన అంశం అన్నమాట. క్లియర్ కదా? And then 123 చెబుతుంది ఎవిడెన్స్ as to affairs of state
స్టేట్ అఫైర్స్కి సంబంధించి అంటే ఇట్ డిఫెన్స్ థింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా కమ్యూనికేషన్ ఏదైనా సరే ఆఫీసర్స్ మధ్యన జరిగి ఉంటే అటువంటివి కూడా కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వమని చెప్పి వాళ్ళని కంపెల్ చేయడానికి లేదు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ది కంట్రీ, రైట్? దానికి సంబంధించి అనమాట. నో వన్ షాల్ బి పర్మిటెడ్ టు గివ్ ఎనీ ఎవిడెన్స్ derived from unpublished official records. Official గా డిక్లేర్ చేయని ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో, official గా పబ్లిష్ చేయని ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో, దానికి సంబంధించి ఏదైనా ఒక ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ కనుక ఉండుంటే అటువంటి అన్పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ గురించి కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వమని ఆ ఆఫీసర్ని కంపెల్ చేయడానికి లేదు, రైట్? I'll read the section again. No one shall be permitted to give ఎనీ ఎవిడెన్స్, అసలు పర్మిటెడ్ చేయరు, ఇవ్వకూడదు, వాళ్ళని కంపెల్ చేయకూడదు, వాళ్ళు ఇవ్వకూడదు కూడా. నో వన్ షాల్ బి పర్మిటెడ్ టు గివ్ ఎనీ ఎవిడెన్స్ derived from unpublished official records relating to affairs of state. State is nothing but country. Affairs of country, except with the permission of the officer of the head of the department concerned. అంటే ఇప్పుడు ఏ ఆఫీసర్ అయితే ఎవిడెన్స్ ఇవ్వమని పిలుస్తున్నారో వాళ్ళ హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక కన్సెంట్ చేస్తే దీనికి సంబంధించి మీరు ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పి ఆ హైయర్ ఆఫీసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక పర్మిట్ చేస్తే అప్పుడు ఆఫీసర్ వచ్చి ఆ అన్పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉనిందో అటువంటి దానికి సంబంధించి ఎవిడెన్స్ అయితే కోర్టులో ఇవ్వచ్చు, లేదా జనరల్ గా ఇవ్వడానికి ఒప్పుకోదు చట్టం అని చెప్పి చెప్తుంది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీ, ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ తీవ్రవాదులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, యునో హై ఇంపార్టెన్స్ కలిగిన క్రిమినల్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని జైల్స్ అవి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ కమ్యూనికేషన్ జనరల్ గా అందరికి ఇవ్వరు, అవి అన్అఫిషియల్ గా జరుగుతూ ఉంటాయి. ఒకరిని ఒక జైలు నుంచి ఇంకో జైలుకి తరలించడం ఇటువంటివన్నీ అనమాట, రైట్? లేదంటే ఈ సీక్రెట్ మిషన్స్ మీద పోలీస్ ఆఫీసర్స్ కానీ సిబిఐ ఐబి వాళ్ళని కానీ వేరే వేరే కంట్రీస్ కి పంపించడం, లేకపోతే అండర్ కవర్ కింద వర్క్ చేసేవి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవి అఫీషియల్ గా రికార్డ్ అవ్వవు, ఇవన్నీ అన్అఫీషియల్ గా జరుగుతాయి, లోపలే అవి డిక్లేర్ చేయరు బయటికి, పలానా ఆఫీసర్ని అండర్ కవర్ ఆఫీసర్ కింద పెట్టారు అని చెప్పి ఏం అఫీషియల్ రికార్డ్ ఉండదు అనమాట. సో అటువంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ పనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆఫీసర్ని కంపెల్ చేయడానికి లేదు, వారు వచ్చి కూడా కోర్టుకి ఇవ్వడానికి అటువంటి ఎవిడెన్స్ వీలు లేదు, అన్లెస్ అండ్ అంటిల్ హిస్ సుపీరియర్ పర్మిట్స్. సుపీరియర్ కూడా కాదు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పర్మిట్ చేసినప్పుడు మాత్రమే అటువంటి ఆఫీసర్ ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. దట్ ఈస్ 123. అండ్ 124 స్పీక్స్ ఆఫ్ అఫీషియల్. ఈసారి మాట్లాడితే నేను క్లాస్ సస్పెండ్ చేసి వెళ్ళిపోతానండి, నా థ్రోట్ చాలా పెయిన్ వస్తుంది. తెలుసు పోషణ వస్తుంది కదా. రైట్. ఈ మ్యూట్ కూడా నేనే చేసుకోవాలంటే నాకు చాలా ఇబ్బంది తెలుసా. సరే, వాట్ ఇస్ దిస్ అబౌట్ 124? For God's sake, keep your mics muted. సరే, ఇప్పుడు 124 చదువుకుందాం. అఫీషియల్ కమ్యూనికేషన్స్ కోసం నో పబ్లిక్ ఆఫీసర్ షాల్ బి కంపెల్. అఫీషియల్ కమ్యూనికేషన్ అంటే ఆఫీషియల్ గా డ్యూటీస్ ఎవరైతే ఆఫీసర్ నిర్వహిస్తున్నారో వారికి సంబంధించిన డ్యూటీస్ కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ ఏమైతే అనిందో అది కోర్టుకు వచ్చి చెప్పమని ఆ ఆఫీసర్ని కంపెల్ చేయడానికి లేదు అనేది 124. నో పబ్లిక్ ఆఫీసర్ షాల్ బి కంపెల్ టు డిస్క్లోజ్ కమ్యూనికేషన్స్ మేడ్ టు హిమ్ ఇన్ అఫీషియల్ కాన్ఫిడెన్స్. అఫీషియల్ కాన్ఫిడెన్స్ అంటే ఆఫీసర్స్ మధ్యన సీక్రెట్ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళలో వాళ్ళకి మ్యూచువల్ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది ఏదైనా వాళ్ళ అఫీషియల్ డ్యూటీస్ కి సంబంధించి. సో అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చి లీక్ చేస్తూ ఎవిడెన్స్ ఇవ్వమని చెప్పి ఆఫీసర్ని కంపెల్ చేయడానికి లేదు. పైన మనం చదువుకుంది స్టేట్ అఫైర్స్ కి సంబంధించి, ఈ డిఫెన్స్ రిలేటెడ్ థింగ్స్ కి సంబంధించి. ఈ 124 లో చదువుకుంటుంది జనరల్ గా అందరి పబ్లిక్ ఆఫీసర్స్ కి సంబంధించి, వారు ఏ వింగ్ కి చెందిన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ 3 వింగ్స్ లోనూ చాలా మంది ఆఫీషియల్స్ ఉంటారు కదా.
సో ఏ ఆఫీషియల్ అయినా సరే ఆఫీషియల్ డ్యూటీ నిర్వహిస్తున్నప్పుడు సర్టెన్ కమ్యూనికేషన్ ఏవైతే వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళకి కమ్యూనికేట్ చేశారో లేకపోతే ఇన్ఫీరియర్ ఆఫీసర్స్ కానీ అటువంటి కమ్యూనికేషన్ కోర్టుకు వచ్చి చెప్పమని చెప్పి కంపెల్ చేయడానికి లేదు అని చెప్పి చెబుతారు అనమాట. రైట్? ఎప్పుడు అంటే అలా కమ్యూనికేట్ చేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది, పబ్లిక్ ఏదో ఒక నష్టం జరుగుతుంది అనుకునేటప్పుడు. ఐల్ గివ్ యూ పర్సనల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. డిమానిటైజేషన్ జరిగింది గుర్తుంది కదా. మోడీ గారు ఏం చేశారంటే ఒక అర్ధరాత్రి సడన్ గా డిక్లేర్ చేశారు. అంటే వారు డిక్లేర్ చేసింది ఆ మూమెంట్ లో తీసుకున్న డెసిషన్ మిగతా ఆఫీసర్స్ ఎవరికి తెలీదా? ఆర్బీఐ గవర్నర్ కి కానీ మిగతా హోమ్ అఫైర్స్ తాలూకా మినిస్టర్స్ కానీ ఇలాంటి వింగ్స్ వాళ్ళు ఎవరికి ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు అంటారా? తెలుసు అంటారా? తెలుసానే తెలుసు మేడం. తెలుస్తుంది కదా. ఎందుకంటే అంత కమ్యూనికేషన్ లేనిదే వాళ్ళు ఒక డెసిషన్ కి రారు కదా. ఫర్ నైట్ కి ఆ సెకండ్ లోనే ఆ డెసిషన్ కి రారు. అంత పూర్వం వాళ్ళ మధ్య చాలా కమ్యూనికేషన్ జరిగి ఉంటది. సో వాళ్ళు లీక్ చేసేసారు అనుకోండి. ఇప్పుడు ఎవరో ఆఫీసర్ కి తెలిసింది, ఆ హోమ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న లోయర్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళే ఆ మ్యాటర్స్ టైప్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. సో అలాంటి వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెవులో పడినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇదిగో డిమానిటైజేషన్ అనౌన్స్ చేసేస్తున్నారు మోడీ గారు అని చెప్పానుకో, ఆ ముందు రోజు అంతకు ముందు రోజుల్లోనూ జనాలు ఏం చేస్తారు, వాళ్ళు అలర్ట్ అయిపోయి వాళ్ళ కరెన్సీ కన్వర్ట్ చేసేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇటువంటివన్నీ జరుగుతాయి కాబట్టి నేను జస్ట్ ఎగ్జాంపుల్ కి మాత్రమే చెప్పాను. అందుకని ఆఫీషియల్ కమ్యూనికేషన్స్ ఏమైతే ఉంటాయో కొన్ని ఆఫీసర్స్ మధ్యన అటువంటివి కోర్టుకు వచ్చి చెప్పమని కంపెల్ చేయడానికి లేదు అనమాట. రైట్? ఇంకా ఏముంటాయి? 125 ఏం చెబుతుందంటే ఇన్ఫర్మేషన్ as to commission of an offense. No magistrate or police officer shall be compelled to say whens అంటే ఎప్పుడు. ఇదంతా 16th 17th సెంచరీ లిటరేచర్స్ వాళ్ళు అప్పట్లో అలానే వాడతారు. వెన్ కి వాట్ కి అన్నిటికీ సెపరేట్ వర్డ్స్ ఉండేవన్నమాట. ఎప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక మ్యాజిస్ట్రేట్ ని కానీ కంపెల్ చేయకూడదు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి అనేది ఈ ప్రొవిజన్ చెబుతుంది. నో మ్యాజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ షాల్ బి కంపెల్డ్ టు సే when he got అనేదన్నమాట. when he got any information as to the commission of an offense. ఏదైనా ఒక ఆఫెన్స్ జరిగిందని ఒక పోలీస్ ఆఫీసర్ కి కానీ ఒక మ్యాజిస్ట్రేట్ కి కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ మ్యాజిస్ట్రేట్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఆన్సర్ చేయమని అడగడానికి లేదు. కోర్టుకు వచ్చి విట్నెస్ కింద సమాధానం చెప్పమని అడగడానికి లేదనమాట. వాళ్ళని ఎవిడెన్స్ ఇవ్వమని అడగడానికి లేదు. రైట్? అండ్ ఇందులో ఏ కేటగిరీ ఇంకొక వేరే పర్సన్ ఎవరు వస్తారంటే రెవెన్యూ ఆఫీసర్ కూడా వస్తారు. నో రెవెన్యూ ఆఫీసర్ షల్ బి కంపెల్డ్ టు సే వన్స్ హీ గాట్ ఎనీ ఇన్ఫర్మేషన్ as to commission of any offense against public revenue. పబ్లిక్ రెవెన్యూకి సంబంధించి ఏదైనా ఆఫెన్స్ జరిగినప్పుడు అటువంటి రెవెన్యూ ఆఫీసర్ ఇస్ నన్ అదర్ దెన్ కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఇలాంటి వాళ్ళందరూ ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రెవెన్యూ ఆఫీసర్స్ అవుతారు. సో అటువంటి వారికి ఏదైనా ఒక రెవెన్యూకి సంబంధించి ఆఫెన్స్ జరిగిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వారిని కూడా కంపెల్ చేయడానికి లేదు. ఏ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, ఎప్పుడు వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది, మీరు ఎలా రికార్డ్ చేశారు, ఇలాంటివన్నీ అడగడానికి కోర్టుకు వచ్చి చెప్పండి అని చెప్పి కంపెల్ చేయడానికి లేదు అనమాట. దిస్ ఇస్ అబౌట్ 125. అండ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే ఎవరెవరు వస్తారనేది కింద చెప్పుకుంటారు. పబ్లిక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న ఆఫీసర్ ని రెవెన్యూ ఆఫీసర్ అంటారు అని చెప్పి. అండ్ దెన్ 126 చెబుతుంది ప్రొఫెషనల్ కమ్యూనికేషన్స్. ఇది మనకి సంబంధించింది, అడ్వకేట్స్ కి సంబంధించింది. 126 నుంచి ఆల్మోస్ట్ 128 దాకా ఇవనే ఉంటాయి. విల్ రీడ్ దిస్. ఏం చెప్తున్నారు? నో బారిస్టర్, అటార్నీ, ప్లీడర్ ఆర్ వకీల్, వీళ్ళందరూ అడ్వకేట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే. రైట్? బారిస్టర్, అటార్నీ, ప్లీడర్ ఆర్ వకీల్ షాల్ అట్ ఎనీ టైమ్ బి పర్మిటెడ్. దేనికి పర్మిట్ చేయరు వాళ్ళని? కమ్యూనికేషన్ మేడ్ టు దెమ్ అనమాట. అన్లెస్ విచ్ ఇస్ క్లెయిమ్స్ ఎక్స్ప్రెస్ కన్సెంట్. మనం ఇట్లా చదువుకునే కన్నా నేను వేరే విధంగా చదువుతాను, బేర్ యాక్సిడెంట్ చూడండి. నో బారిస్టర్, అటార్నీ, ప్లీడర్ ఆర్ వకీల్ షల్ at any time be permitted to disclose communication made to him in the course and for the purpose of his employment as such barrister, pleader, attorney or vakil by or on behalf of his claimant, or as to the state of contents or condition of a document with which he became acquainted in the course and for the purpose of his professional employment, or to disclose any advice given to him to his client in the course or for the purpose of such employment unless with his client's express consent. సో
సో ఇక్కడ ఏం చెప్తున్నారు సింపుల్ గా అంటే ఎవరైనా అడ్వకేట్, ఇవన్నీ ఆ పదాలు నేను చెప్పను, ఏ అడ్వకేట్ కైనా సరే వాళ్ళ క్లయింట్ కి వచ్చి వాళ్ళ మధ్యన ఏదైనా కమ్యూనికేషన్ జరుగుంటే ఆ క్లయింట్ వచ్చి అడ్వకేట్ కి ఏదైనా చెప్పుకొని ఉంటే అతని కేసు గురించి మేడ్ బి సివిల్ మేడ్ బి క్రిమినల్, రైట్, ఆ ఇన్ఫర్మేషన్ అది లీక్ చేయమని చెప్పి, అంటే దానికి సంబంధించి వచ్చి కోర్టుకి ఎవిడెన్స్ ఇవ్వమని చెప్పి ఆ అడ్వకేట్ ని కంపెల్ చేయడానికి లేదు. ఎప్పుడు ఏ పరిస్థితిలో అడ్వకేట్ స్వయానా కోర్టుకు వచ్చి చెప్పొచ్చు అంటే క్లయింట్ ఒప్పుకుండినప్పుడు, క్లయింటే పర్మిట్ చేసి మీరు ఈ విషయం మీద కోర్టుకి వెళ్ళి ఈ సాక్ష్యం చెప్పండి అని చెప్పి క్లయింట్ పర్మిట్ చేసినప్పుడు తప్పితే జనరల్ గా అడ్వకేట్ క్లయింట్ తనకి కన్వే చేసిన ఏ విషయానికి సంబంధించి కోర్టులో ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. ఇస్ అ జనరల్ థింగ్. దీనికి మళ్ళీ ఎక్సెప్షన్ ఉంటుంది. అంటే అతనికి అడ్వకేట్ కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ అడ్వకేట్ కి ఇచ్చిన ఏదైనా డాక్యుమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఒక డాక్యుమెంట్ లో కంటెంట్స్ ఏంటి, ఏ స్టేట్ లో ఉంది, అలాంటివి. ఇప్పుడు ఒక వీల్నామా లేకపోతే ఒక క్లయింట్ వచ్చి అడ్వకేట్ కి ఏదో ఒక వీల్నామా గురించి కంటెంట్స్, లేదంటే అతని ప్రాపర్టీ తాలూకా ఫుల్ డీటెయిల్స్ ఏదో ఇచ్చి దానికి సంబంధించిన ఏదో ఇష్యూ అడిగారు అనుకోండి, ఏదో వారి కేసుకి సంబంధించి ఆ క్లయింట్. తర్వాత రేపు పొద్దున ఇదే క్లయింట్ మీద ఏదైనా మెయింటెనెన్స్ కేసు పడింది అనుకోండి, ఇతని అసెట్స్ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మీరు అతని అడ్వకేట్ కదా, వేరే సివిల్ కేసులోను మీకు ఇవన్నీ తెలిసి ఉంటాయి కదా, మీరు అతని అసెట్స్ ఏమున్నాయో కోర్టుకు వచ్చి చెప్పండి అని చెప్పి అడ్వకేట్ ని అడగడానికి లేదు. ఇది నేను ఇస్తున్నా జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి మాత్రమే, రైట్. ఇటువంటి దాన్ని కూడా ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అంటారు, కానీ ఇది ప్రొఫెషన్ కి సంబంధించి కాబట్టి ఇది ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అవుతుంది అనమాట, రైట్. దీనికి మళ్ళీ ఒక ఎక్సెప్షన్ ఇందాక చెప్పింది జనరల్ రూల్, అడ్వకేట్ ని అట్లా కంపల్ చేయడానికి లేదు, అడ్వకేట్ వచ్చి కోర్టులో ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు ఆ క్లయింట్ తనకి ఏమైతే కమ్యూనికేట్ చేశారో ఆ విషయానికి సంబంధించి. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ ఏం చెప్తారంటే ప్రొవైడెడ్ దట్ నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ డిస్క్లోజర్, అంటే చెప్పకుండా ఉండదాన్ని ఆపదు, ప్రొటెక్ట్ చేయడు. ఏ కమ్యూనికేషన్ సంబంధించి ఎనీ సచ్ కమ్యూనికేషన్ మేడ్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ఇల్లీగల్ పర్పస్, రైట్. అంటే ఒక క్లయింట్ తన ఒక అడ్వకేట్ ని పెట్టుకొని అతని ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకున్న తర్వాత, అంటే అడ్వకేట్ గా నియమించుకున్న తర్వాత యూనో అంతకు ముందు జరిగిన ఏ విషయాలు అయితే కమ్యూనికేట్ చేశారో వాటికి సంబంధించి అడ్వకేట్ ఏ ఇన్ఫర్మేషన్ కోర్టుకి ఇవ్వడానికి లేదు. బట్ ఎంప్లాయ్ చేసుకున్న తర్వాత ఒక క్లయింట్ ఒక అడ్వకేట్ ని ఎంప్లాయ్ చేసుకున్న తర్వాత, అంటే అడ్వకేట్ దగ్గరికి వచ్చి అయ్యా నేను మర్డర్ చేయాలనుకుంటున్నాను, నన్ను మీరు ఎలా తప్పిస్తారు, నాకు సలహా ఇవ్వండి, దొరకకుండా మర్డర్ ఎలా చేయాలి చెప్పండి, ఇలా ఏదైనా చెప్పాడనుకో, రైట్, ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ఇల్లీగల్ పర్పస్, లేదు నేను ఫార్జరీ చేయాలనుకుంటున్నాను దొరకకుండా అలా చేయాలి, డాక్యుమెంట్స్ లోను అకౌంట్స్ మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నాను దొరకకుండా అలా చేయొచ్చు, లేదా నేను చేస్తాను మీరు నన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, ఇలాంటివి ఏదైనా సరే ఒక ఒఫెన్స్ ఇల్లీగల్ పనికి సంబంధించి ఏదైనా కమ్యూనికేట్ చేశారనుకోండి, ఎప్పుడు అడ్వకేట్ దగ్గరికి వచ్చిన తరువాత ఆ ఒఫెన్స్ ఇంకా జరగలేదు, చేయబోతున్నాడు అతను, చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అడ్వకేట్ కి ఇచ్చి మీరు నన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, దీనికి సంబంధించి ఏం ఐడియా ఇస్తారు, ఇలాంటివి ఏమైనా అడిగితే అప్పుడు అలాంటి కమ్యూనికేషన్ ప్రివిలేజ్డ్ కాదు. బికాస్ అడ్వకేట్ కూడా ఒక దేశ పౌరుడు కాబట్టి ఇలా ఇల్లీగల్ ఆఫెన్సెస్ జరగకుండా కాపాడడం అతనికి ఉన్న నైతిక బాధ్యత కాబట్టి అడ్వకేట్ అలాంటి కమ్యూనికేషన్ డిస్క్లోజ్ చేయవచ్చు. ఈ ఫస్ట్ పాయింట్ అర్థమైందా అండి? ఎస్ మ్యామ్. ప్రొవిజర్ 2 లో ఏం చెప్తారంటే any fact observed by any barrister, pleader, attorney or vakil in the course of his employment as such, showing that any crime of fraud has been committed since the commencement of his employment. అంటే నేను ఇందాక చెప్పినట్టు అతని ఎంప్లాయ్మెంట్ కమెన్స్ అయిన తరువాత మాత్రమే, అంతకు ముందు ఏమైనా చేసే అతని దగ్గరికి వస్తే అది డిస్క్లోజ్ చేయకూడదు, ఇతని దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైనా చేస్తానంటే అది డిస్క్లోజ్ చేయొచ్చు, సింపుల్ గా ఇంతే, రైట్. ఇక్కడ ఏదో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. ఎక్స్ప్లెనేషన్ లేండి, ఇంకేం కాదు. పైన ఏం చెప్తారంటే ఎనీ సచ్ కమ్యూనికేషన్ మేడ్, అంటే క్లయింటే స్వయాన వచ్చి పై ప్రొవిజన్ లో, అంటే ఫస్ట్ కండిషన్ లోను ఆ క్లయింటే వచ్చి కమ్యూనికేట్ చేస్తాడు, నేను ఇలా నేరం చేయాలనుకున్నా లేకపోతే పలానా ఇల్లీగల్
పని చేయాలనుకుంటున్నాను, దీనికి తగ్గ ఐడియా కానీ ఎట్లా తప్పిస్తారు అది కానీ ఏమైనా చెప్పండి అని చెప్పి అడిగితే అది అక్కడ క్లయింటే స్వయాన కమ్యూనికేట్ చేస్తాడు. కింద దాంట్లోనూ అడ్వకేట్ స్వయంగా ఆబ్జర్వ్ చేస్తాడు, అంతేగాని క్లయింట్ వచ్చి చెప్పడు అనమాట. అదే రెండింటికి తేడా. ఎనీ ఫ్యాక్ట్ అబ్జర్వ్డ్ బై ద బ్యారిస్టర్, ప్లీడర్, అటార్నీ అండ్ ద కోర్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్ యాజ్ సచ్. అంటే అతను ఆ క్లయింట్ అడ్వకేట్కి వచ్చిన తర్వాత అతను ఆ క్లయింట్ ఆ అడ్వకేట్ని తన అడ్వకేట్ కింద పెట్టుకున్న తర్వాత ఏదైనా క్రైమ్కి సంబంధించి షోయింగ్ దట్ ఎనీ క్రైమ్ ఆర్ క్రైమో ఫ్రాడో ఏదో చేయాలనుకుంటున్నాడు అనేది కనుక ఇతను అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకోండి, అటువంటి అప్పుడు కూడా ఇతను వెళ్ళి ఆ కమ్యూనికేషన్ కోర్టులో చెప్పవచ్చు. హీఈస్ నాట్ బార్డ్ ఫ్రమ్ కమ్యూనికేటింగ్ ఇట్ అని చెప్పి చెబుతుంది అనమాట. రైట్. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ వెదర్ ద అటెన్షన్ ఆఫ్ బ్యారిస్టర్ ఇవన్నీ అవసరం లేదండి. వాజ్ నాట్ డైరెక్టెడ్ టు సచ్ ఫ్యాక్ట్ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ క్లయింట్స్. అంటే క్లయింటే స్వయానా చెప్పాడా, లేకపోతే క్లయింట్ తాలూకా వాళ్ళు ఇంకెవరైనా చెప్పారా, మేబీ ఈ రిప్రజెంటేటివ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్, అలాంటిది అనమాట. రైట్. అలాంటిది ఇమ్మెటీరియల్ అని చెప్పి చెబుతున్నారు. అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్ లో ఏం చెప్తారు, ద ఆబ్లిగేషన్ స్టార్టెడ్ ఇన్ దిస్ సెక్షన్ కంటిన్యూస్ ఆఫ్టర్ ద ఎంప్లాయ్మెంట్ హ్యాస్ సీజ్డ్. ఆబ్లిగేషన్ ఏమైతే ఉన్నిందో ఇతను అడ్వకేట్ కింద పెట్టుకున్న తర్వాత అతను ఏమైతే అంతకు పూర్వం ఏమైతే పెట్టుకోకముందు ఏమైతే పనులు చేస్తున్నారో అవన్నీ వచ్చి అడ్వకేట్ కి కమ్యూనికేట్ చేస్తే ఈ అడ్వకేట్ దగ్గరికి రాకముందు పూర్వం చేసిన పనులు ఏమైతే ఉన్నాయో వాటి వరకు ప్రివిలేజ్డ్ అని చెప్పి చెబుతున్నారు. సో ఈ ప్రివిలేజ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, రేపు పొద్దున అతను అడ్వకేట్ వద్దని నేను తీసేస్తాను, అతను వేరే అడ్వకేట్ని పెట్టుకుంటాను. ఇప్పుడు అడ్వకేట్ చెప్పిన అడ్వకేట్ కున్న ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ ఏమైతే ఉన్నిందో క్లయింట్కి ఉన్న ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అడ్వకేట్ దగ్గర నుంచి అది ప్రివేల్ అవుతుందా, అతన్ని మార్చేశాడు, అడ్వకేట్ని మార్చేశాడు, ఇప్పుడు హీఈస్ నో మోర్ అడ్వకేట్ టు దట్ పర్టికులర్ క్లయింట్ కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ వచ్చి చెప్పొచ్చా అంటే నో, అతను ఎంప్లాయ్మెంట్లో లేకపోయినా సరే చెప్పడానికి వీలు లేదు అని చెప్పి చెబుతుంది అనమాట. ఆ ప్రివిలేజ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అడ్వకేట్ కింద అతను లేకపోయినా సరే అని చెప్పేది ఎక్స్ప్లెనేషన్. ఇది క్లియర్ కదా? దిస్ ఇస్ అబౌట్ 126. అండ్ దెన్ 127 చెబుతుంది. ఇవన్నీ ఈ 127 128 ఏమవుతున్నాయి, దిస్ ఇస్ కంటిన్యూషన్ ఆఫ్ 126 అనమాట. 127 ఏం చెబుతుందంటే సెక్షన్ 126 టు అప్లై టు ఇంటర్ప్రిటర్స్ ఎక్సెట్రా ద ప్రొవిజన్ ఆఫ్ ద సెక్షన్ 126. అంటే 126 లో ఏ ప్రొవిజన్స్ అయితే చెప్పారో అవన్నీ దేనికి అప్లై అవుతాయని చెప్తున్నారు. ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఇంటర్ప్రిటర్స్ and the clerks are servants of the barristers, pleaders, attorneys, వకీల్స్. ఈ వకీల్స్ కి ఈ క్లెయిమ్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అడ్వకేట్ కి వచ్చి ఏం చెప్పడు కదా, అడ్వకేట్ ఆఫీస్ లో క్లెయింట్ వచ్చి మాట్లాడితే పక్కనున్న జూనియర్స్ క్లర్క్స్ వీళ్ళందరూ కూడా వినే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి కూడా ఇదే వర్తిస్తుంది. అడ్వకేట్ ని కదా చెప్పొద్దన్నారు, మేమైతే చెప్పవచ్చు కదా అని కోర్టుకు వచ్చి చెప్తానంటే నో, దే బార్డ్. వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా చెప్పడానికి లేదు. అడ్వకేట్ తో క్లయింట్ ఏమైతే కమ్యూనికేట్ చేశారో అది క్లర్క్స్ అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిస్క్లోజ్ చేయడానికి లేదు. రైట్. దిస్ ఇస్ 128. అండ్ దెన్ 129 చెబుతుంది, సారీ దట్ ఈస్ 127. అండ్ 128 చెబుతుంది ప్రివిలేజ్ నాట్ వేడ్ బై వాలంటీరింగ్ ఎవిడెన్స్. ఇది ఇట్లా చదివితే అర్థం కాదు, నేను మొత్తం చదివాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో సింపుల్గా ఏముంటుందంటే పార్టీయే కోర్టుకు వచ్చి అతను ఏదైతే అడ్వకేట్ని చెప్పొద్దన్నారో ఏదైతే అడ్వకేట్కి కమ్యూనికేట్ చేశారో ఆ పార్టీ స్వయాన కోర్టుకు వచ్చి కనుక ఎవిడెన్స్ ఇచ్చేస్తే ఇప్పుడే అడ్వకేట్ చెప్పొచ్చా, పార్టీ చెప్పేశాక నేను ఎందుకు చెప్పకూడదని చెప్పి అడ్వకేట్ అనుకోవచ్చా అనే దానికి ప్రొవిజన్ అనమాట ఇది. ఇఫ్ ఎనీ పార్టీ టు a suit gives evidence therein at his own instance, అంటే ఆ పార్టీయే స్వయాన కోర్టుకు వచ్చి వారే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇచ్చేసారు అనుకోండి, ఆర్ అదర్వైజ్ it shall not be deemed to have consented. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని ఏమైనా అర్థం తీసుకోకూడదు అంటే ఇట్ షల్ నాట్ బి డీమ్ టు బి కన్సెంటెడ్ దేర్ బై. అంటే నేను చెప్పాను కదా మీరు కూడా చెప్పేయచ్చు అనేది ఇన్ఫరెన్స్ తీసుకోవడానికి లేదు. నేను చెప్పుకున్నాను నా ఇష్టం, మిమ్మల్ని చెప్పమని నేను చెప్పలేదు కదా. మీకు చేసిన కమ్యూనికేషన్ ఎప్పుడూ నాకు ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్, మీరు ఎప్పుడు కోర్టుకు వచ్చి చెప్పడానికి లేదు అని చెప్పి అడ్వకేట్ కి చెబుతారనమాట. సో ఇఫ్ ఎనీ పార్టీ టు a suit gives evidence therein at his own instance or otherwise, he shall not be deemed to have consented thereby to such disclosure. అంటే అడ్వకేట్ కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు అని చెప్పి కన్సెంట్ ఇచ్చినట్టు కాదు, as is mentioned in this section.
126లో ఏదైతే కమ్యూనికేషన్ ఆ క్లయింట్ అడ్వకేట్ కి చేస్తున్నారో, క్లయింటే కనుక స్వయాన ఆ పార్టీ కింద వచ్చి కోర్టులో కనుక ఏదైనా విట్నెస్ కింద చెప్పేసి ఉండుంటే, అటువంటి ఇన్ఫర్మేషన్ ఇతనాలన్నీ చెప్పేశారు కదా అని అడ్వకేట్ కూడా చెప్పొచ్చా అంటే చెప్పకూడదు అనేది చెప్తున్నారు. దిస్ ఇస్ 128 క్లుప్తంగా. అండ్ మళ్ళీ దీనికి చిన్న ఇది పెడతారు. అండ్ ఇఫ్ ఎనీ పార్టీ టు ఏ సూట్ ఆఫ్ ప్రొసీడింగ్ calls any such barrister, pleader, attorney or vakil as witness, he shall be deemed to have consented to such disclosure. ఎప్పుడు పార్టీ కన్సెంట్ ఇచ్చినట్టట, పార్టీ స్వయానా కోర్టులో ఆ మ్యాటర్ చెప్పేసినంత మాత్రాన వకీల్ని కూడా అడ్వకేట్ ని కూడా కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ చెప్పమని కాదు, కన్సెంట్ ఇచ్చినట్టు కాదు. కానీ కన్సెంట్ ఇచ్చినప్పుడు ఎప్పుడవుతుందంటే ఆ పార్టీ ఏ క్లయింట్ అయితే ఉన్నారో, ఏ అడ్వకేట్ కి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేశారో వారే ఆ అడ్వకేట్ ని కోర్టుకి పిలిచి నాకు మీరు దీనికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగితే అప్పుడు ఆ అడ్వకేట్ దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. మళ్ళీ దీని మీద కన్స్ట్రెయింట్ ఉంటుంది, ఎంత మేరకు ఇవ్వవచ్చు అనేది కూడా. రైట్, హీ షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ కన్సెంటెడ్ టు సచ్ డిస్క్లోజర్ ఓన్లీ ఇఫ్ he questions such barrister, attorney, vakil or on matters which but for such question he would not be at liberty to disclose. దీని అర్థం ఈ సెంటెన్స్ అట్లా అర్థం కాదు. సో సింపుల్ గా ఏం చెబుతుందంటే, ఏ క్వశ్చన్ అయితే అడిగారో ఆ క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ చేయమని, అంతేగాని ఆయన తెలిసిన పుట్టు పూర్వత్రాలన్నీ చెప్పమని కాదు. ఏ క్వశ్చన్ అయితే పిలిచి అడ్వకేట్ ని కోర్టుకి పిలిచి దీనికి సంబంధించి ఆన్సర్ చేయని చెప్పి ఆ క్లయింటే కన్సెంట్ ఇచ్చారో అతను అడిగిన క్వశ్చన్ ఏమైతే ఉందో దానికి మాత్రమే అతను ఆన్సర్ చేయాల్సి ఉండే. రైట్, ఇది 128. And then 129 చెబుతుంది కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్స్ విత్ లీగల్ అడ్వైజర్స్. లీగల్ అడ్వైజర్స్ తోను చెప్తాం కదా, లీగల్ అడ్వైజర్ ఎందుకు పెట్టుకుంటాం, వాళ్ళని ఏమైనా సలహాలు అడగడానికి పెట్టుకుంటాం కదా. సో అలా అడగాల్సి వచ్చినప్పుడు ఏదైనా మన తాలూకా ఎఫ్ఐఆర్స్ వాళ్ళకి కమ్యూనికేట్ చేసినప్పుడు అటువంటి లీగల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా కోర్టులోను సాక్ష్యం చెప్పడానికి లేదు ఆ కమ్యూనికేషన్ కి సంబంధించి. No one shall be compelled to disclose to the court any confidential communication which has taken place between him and his legal professional advisor. Him అనే అతను ఇక్కడ పార్టీ, సో కాల్డ్ క్లయింట్ అన్నమాట. ఆ క్లయింట్ అండ్ హిస్ లీగల్ ప్రొఫెషనల్ అడ్వైజర్ వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్ అంటే సీక్రెట్ కమ్యూనికేషన్ ఏమైతే అనిందో దానికి సంబంధించి ఆ అడ్వైజర్ కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. ఎప్పుడు ఇవ్వవచ్చు అంటే అన్లెస్ హీ ఆఫర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ విట్నెస్. నేను పైన చెప్పాను కదా, సేమ్ ఇదే రిపీట్ అవుతుంది అనమాట. ఆ పార్టీయే స్వయాన కోర్టులో ఎవిడెన్స్ కింద వెళ్ళినప్పుడు అతనే చెప్పినప్పుడు ఆబ్వియస్గా లీగల్ అడ్వైజర్ కూడా చెప్పవచ్చు అన్నట్టు అనమాట. అన్లెస్ హీ ఆఫర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ విట్నెస్, ఇన్ విచ్ కేస్ హీ మే బి కంపెల్డ్ టు డిస్క్లోజ్ ఎనీ అదర్ communication as may be appear to the court necessary to be known in order to explain any evidence which he has given but of no others. దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే, ఏ కమ్యూనికేషన్ అయితే సీక్రెట్ గా తన లీగల్ అడ్వైజర్ కి చేస్తున్నారో అటువంటి కమ్యూనికేషన్ ఆ లీగల్ అడ్వైజర్ వచ్చి కోర్టులో చెప్పడానికి లేదు. కానీ ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఆ పార్టీ ఎవరైతే కమ్యూనికేట్ చేశారో ఆ వ్యక్తి కోర్టుకు వచ్చి అతను ఏమైతే ఎవిడెన్స్ ఇచ్చారో, ఎంత మేరకు ఎవిడెన్స్ ఇచ్చారో దానికి సంబంధించి అయితే కమ్యూనికేట్ చేయొచ్చట. అండ్ ఇక్కడ ఏం చెప్తారంటే, విట్నెస్ జనరల్ గా ఏ విషయం అయితే చెప్పడానికి కంపెల్ చేయకూడదు ఆ విట్నెస్ ని, అటువంటి విట్నెస్ ఆ విషయాన్ని స్వయాన్ని అతనే కనుక రివీల్ చేస్తే, కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇస్తే అప్పుడు అతను లీగల్ అడ్వైజర్ కూడా ఇవ్వవచ్చు అని చెప్తారు. రైట్, ఇవ్వండి ప్రొఫెషనల్ కమ్యూనికేషన్స్ కి సంబంధించి ఇక్కడ దాకా ఉంటాయి, 126 నుంచి 129 దాకా. అండ్ ఇవి ఓన్లీ లీగల్ ప్రొఫెషన్ కి సంబంధించి అనమాట. రైట్, మెడికల్ ప్రొఫెషన్స్ అలాంటివి రావు ఇందులోకి. రైట్, ఇప్పుడు 130 ఏం చెబుతుందంటే, ప్రొడక్షన్ ఆఫ్ టైటిల్ డీడ్స్ ఆఫ్ విట్నెస్ నాట్ ఏ పార్టీ కాని వ్యక్తిని కోర్టులోను తన తాలూకా డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో కోర్టులో ప్రొడ్యూస్ చేయమని కంపెల్ చేయొచ్చా చేయకూడదా అనే ప్రొవిజన్ ఇది. నో విట్నెస్ హూ ఇస్ నాట్ పార్టీ టు ఏ సూట్, అతను ఆ సూట్ కి అసలు ఆ విట్నెస్ కి సంబంధమే లేదనమాట. అటువంటి అతన్ని కోర్టుకి పిలిచి నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో కోర్టులో ప్రొడ్యూస్ చేయని, అది ప్లెడ్జ్ కి సంబంధించి, మార్గేజ్ కి సంబంధించి కానీ, లేదంటే అతని టైటిల్ కి సంబంధించి కానీ, అతని ఓనర్షిప్ కి సంబంధించి కానీ డాక్యుమెంట్ ఏమైతే ఉందో కేస్ కి సంబంధం లేని అతన్ని పిలిచి విట్నెస్ కింద ఆ డాక్యుమెంట్స్ అతని పొజిషన్ లో ఉండిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని కంపెల్ చేయకూడదు అని చెబుతుంది అనమాట. దిస్ ఇస్ జనరల్ రూల్. మళ్ళీ అన్నిటికీ ఎక్సెప్షన్స్ ప్రివేర్
అవుతాయో మళ్ళీ చదువుకుందాం. The no witness who is not a party to the suit shall be compelled. ఎవరిని కంపెల్ చేయడానికి లేదు. కంపెల్ చేయడం అంటే బలవంతం పెట్టడం. No witness who is not a party to a suit shall be compelled to produce his title deeds to any property. అతను ఓనర్షిప్ కలిగిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ టైటిల్ డీడ్స్ కానీ ఆర్ ఎనీ డాక్యుమెంట్ ఇన్ వర్చ్యూ ఆఫ్ విచ్ హీ హోల్డ్స్ ఎనీ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీని అతను కలిగి ఉంటాడు. ఏ అర్హతతో కలిగి ఉంటాడంటే అతను ఒక ప్లెడ్జీ గాను మార్గేజీ గాను కలిగి ఉంటాడు. ప్లెడ్జ్ అంటే మూవబుల్ వస్తువులకి సంబంధించి, మార్గేజ్ ఇస్ ఏ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి. దీనికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్ అంటే ఒక ప్రాపర్టీని అతను అండర్లో కలిగి ఉండి ఏ అర్హతతో కలిగి ఉన్నాడంటే అతను ప్లెడ్జీ గాను మార్గేజీ గాను అంటే ఎవరో అతనికి తనకావో తాకట్టో ప్రాపర్టీ కనుక అతని దగ్గర పెట్టుంటే అటువంటి డాక్యుమెంట్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ ఏమైనా అతను కలిగి ఉంటే దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని అతనికి కంపెల్ చేయడానికి లేదు. Or any document, ఇంకేం డాక్యుమెంట్స్ అంటే or any document the production of which might tend him, ఇది ఇంపార్టెంట్ ఇందులో, of any document the production of which might tend him to criminate him అంటే అతని మీద క్రిమినల్ లయబిలిటీ పడిపోతుంది, ఏదో ఒక క్రిమినల్ కేసు పడుతుంది అనమాట అటువంటి డాక్యుమెంట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే. అన్లెస్ అంటే అదే ఫార్జ్ డాక్యుమెంట్ అనుకోండి, ఏదో కేసులో కావాల్సి వచ్చింది అనుకోండి, అది ప్రొడ్యూస్ చేయమని కంపల్ చేస్తే అది చూడగానే అది ఫోర్జ్ డాక్యుమెంట్ అని తెలిసింది అనుకోండి, ఇతని మీద ఫోర్జరీ నేరం ఇమ్మీడియట్ గా నమోదైపోతుంది. సో అటువంటి ఏ డాక్యుమెంట్ అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అతన్ని క్రిమినేట్ చేస్తారో, క్రిమినల్ లయబిలిటీ ఇంపోజ్ చేస్తారో వారి మీద, రైట్, అలాంటి డాక్యుమెంట్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయమని అతన్ని కంపెల్ చేయడానికి లేదు. అన్లెస్, ఎక్సెప్షన్ ఏమిటంటే అన్లెస్ అని ఎక్కడ వచ్చినా అది ఎక్సెప్షన్. అన్లెస్ హీ హాస్ అగ్రీడ్ ఇన్ రైటింగ్ టు ప్రొడ్యూస్ దెమ్ విత్ ద పర్సన్ సీకింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ సచ్ డీడ్స్ ఆర్ సమ్ పర్సన్ త్రూ హూమ్ హీ క్లెయిమ్స్. ఎవరైనా వ్యక్తికి అతను వ్రాతపూర్వకంగా నాకు ఈ డాక్యుమెంట్ నీ దగ్గర, నీ పొజిషన్ లో ఉన్న డాక్యుమెంట్ కోర్టుకి వచ్చి ఎవిడెన్స్ కింద డాక్యుమెంట్ ఇవ్వవా అని చెప్పి ఒక వ్యక్తి అడిగినప్పుడు వ్రాతపూర్వకంగా ఈ వ్యక్తి ఎవరి పొజిషన్ లో అయితే డాక్యుమెంట్ ఉందో అతను ఎస్ నేను ఇస్తాను, కోర్టుకు వచ్చిన డాక్యుమెంట్ ఇస్తానని వ్రాతపూర్వకంగా ఒప్పుకున్నప్పుడు తప్పితే ఏ పర్సన్ ని, ఒక పార్టీకి ఒక కేసుకి సంబంధం లేని వ్యక్తిని అతని పొజిషన్ లో ఉన్న డాక్యుమెంట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయమని కంపెల్ చేయడానికి లేదు. ఇస్ 130, రైట్. 131 చెబుతుంది ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. ఎప్పుడైతే ఐటీ యాక్ట్ వచ్చిందో ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ని కూడా ఇంక్లూడ్ చేసేసారు. ఇది గమనించుకోవాలి. Production of documents, whether it is a normal document or an electronic document, electronic record, right? Production of documents or electronic records which another person having possession could refuse to produce. Indaka title deeds, ఆ మార్గేజ్ కి సంబంధించి, లీజ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటున్నాయో వాటి కోసం మాట్లాడుకున్నాం. ఇక్కడ మిగతా ఏ డాక్యుమెంట్స్ కోసమైనా మాట్లాడుకుంటాం. ఏ డాక్యుమెంట్స్ అయినా ఇంక్లూడ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఆల్సో. సో అటువంటి డాక్యుమెంట్ ఒక వ్యక్తి పొజిషన్ లో ఉండినప్పుడు అది కోర్టులో ప్రొడ్యూస్ చేయమని కంపెల్ చేయడానికి ఉందా లేదా అనే విషయం ఈ 131 చెబుతుంది. నో వన్ షల్ బి కంపెల్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ ఇన్ హిస్ పొజిషన్ ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అండర్ హిస్ కంట్రోల్. అతన్ని కంట్రోల్లో ఉండిన ఎలక్ట్రానిక్ రికార్డ్ అయినా సరే ఏదైనా which any other person would be entitled to refuse to produce if they were in his possession. అలాంటి డాక్యుమెంట్ ఇంకొక వ్యక్తి చేతిలో ఉండుంటే అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని కంపెల్ చేస్తే అతన్ని ప్రొడ్యూస్ చేయని డాక్యుమెంట్ ఏమైతే ఉన్నిందో అటువంటి డాక్యుమెంట్ ఈ వ్యక్తి కనుక కలిగి ఉంటే ఈ వ్యక్తిని ఆ కోర్టులో డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయండి అని కంపెల్ చేయడానికి లేదు. So which any other person would be entitled to refuse to produce if they were in his possession or control, unless such last mentioned person ఎవరైతే ఏ వ్యక్తి అయితే అతని పొజిషన్ లో డాక్యుమెంట్ ఉంటే అతన్ని అడిగితే కోర్టులో ఇవ్వడానికి నిరాకరించవచ్చో, ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చో, అటువంటి వ్యక్తి దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్ వేరొక వ్యక్తి దగ్గర ఉంటే కనుక
ఈ వ్యక్తి అయితే ఎలా అయితే డెనీ చేస్తాడో ఇవ్వడానికి డాక్యుమెంట్ అతను కూడా అట్లనే చేయొచ్చు అని చెబుతున్నాను అనమాట. అన్లెస్ ద లాస్ట్ మెన్షన్ పర్సన్ కన్సెంట్స్ టు ఇట్. అంటే ఒరిజినల్ గా ఆ డాక్యుమెంట్ కలిగి ఉండాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కోర్టులో ఇది ప్రొడ్యూస్ చేయి బాబు అని ఒప్పుకున్నంత వరకు ఆ వ్యక్తి బదులు ఇంకొక వ్యక్తి ఆ డాక్యుమెంట్ కలిగి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉండినారో ఆ వ్యక్తి కోర్టులో ఆ డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేయమని అతన్ని కంపెల్ చేయడానికి లేదు. ఇస్ 131. అండ్ 132 చెబుతుంది witness not excused from answering on ground that answer incriminates. ఎవరైనా విట్నెస్ ని తన్ని క్రిమినల్ లయబిలిటీకి గురి చేస్తుందన్న అంశం మీద కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పమని బలవంత పెట్టొచ్చా అనేది ఇక్కడ ఇష్యూ. విట్నెస్ ని ఏ మాట అయితే అతను కోర్టులో వచ్చి చెబితే తనకి క్రిమినల్ లయబిలిటీ పడిపోతుందో, ఒక ఒఫెన్స్ లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలుస్తుందో, అతను అక్యూజ్డ్ అయిపోతాడో అది రివీల్ చేస్తే అటువంటివి కోర్టుకు వచ్చి చెప్పమని ఒక విట్నెస్ ని కంపెల్ చేయొచ్చా చేయకూడదా చదువుకుందాం. రైట్. A witness shall not be excused from answering any, shall not be compelled కాదు ఇక్కడ, shall not be excused అంటే చెప్పే తీరాలి అని. Right? A witness shall not be excused from answering any question to any matter relevant to matter in issue or in any suit. ఏ suit లో కానీ ఇంక ఇతరత్ర ఏ ప్రొసీడింగ్ లో అయినా సరే, in any suit or in any civil or criminal proceeding. సూట్ లో కావచ్చు, ఇంకేదైనా సివిల్ ప్రొసీడింగ్ కావచ్చు, ఇంకేదైనా క్రిమినల్ ప్రొసీడింగ్ లో కావచ్చు. రైట్. upon the ground that the answer to such question will criminate అంటే క్రిమినల్ లయబిలిటీ ఇస్తుంది అతనికి అని, క్రిమినల్ గా లయబుల్ చేస్తుంది అని. will criminate or may tend directly or indirectly to criminate. లేదంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అతని క్రిమినల్ లయబిలిటీకి గురి చేస్తుందని. అలాంటి విట్నెస్ ని అంటే ఏ విషయం అయితే కోర్టుకు వచ్చి చెబితే అతని మీద క్రిమినల్ లయబిలిటీ పడిపోతుందో, లేదంటే సివిల్ సూట్లో అయినా సరే ఏదైనా లయబిలిటీ అతని మీద ప్రొనోట్ ఉందండి, అతను ఒప్పుకోడు, కోర్టులో డాక్యుమెంట్ నువ్వు తీసుకున్నావా లేదా చెప్పు అంటే చెప్పాడు అనుకో, చచ్చినట్టు అతను డబ్బు కట్టాల్సిందే. సో ఇలా లయబిలిటీకి గురి చేసిన స్టేట్మెంట్స్, ఎవిడెన్స్ ఏదైతే ఉనిందో అది కోర్టులో చెప్పమని కంపెల్ చేయొచ్చా చేయకూడదా అంటే 100% అతను చెప్పే తీరాల్సిందే. ఏమని? అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ మూలంగా అతనికి లయబిలిటీ పడిపోతున్నా, సివిల్ లయబిలిటీ పడుతున్నా, క్రిమినల్ లయబిలిటీ పడుతున్నా, క్రిమినేట్ అవుతున్నా సరే అతనికి ఎక్స్క్యూజ్ కాదు. కోర్టు వారు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చేయని చెబితే ఆ విట్నెస్ అతని మీద లయబిలిటీ పడిపోతున్నా సరే ఆన్సర్ చేసి తీరాల్సిందే. దీని మీద మీకు ఎవరికి ఏమైనా అనుమానం వచ్చిందా? క్విక్ గా ఆన్సర్ చేయాలండి, టైం అయిపోతుంది. ఏదైనా డౌట్ వచ్చిందా? నో. రామచంద్ర, సరే. రైట్ ఎగెనిస్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, ఉందా? సెల్ఫ్ హార్మింగ్. నేను మాట్లాడితే చెప్తారు, మరి అది దీనికి కనెక్ట్ చేసుకోవాలి కదా. ఆ రైట్ కాన్స్టిట్యూషనల్ రైట్ కదా, కాన్స్టిట్యూషన్ చెప్పింది కదా నిన్ను దేనికైనా క్రిమినేట్ చేసేది ఏమైతే ఉనిందో అది అది మీరు చెప్పండి కోర్టుకు వచ్చి అని చెప్పి కంపెల్ చేయడానికి లేదు చెప్పింది కదా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 20 clause 2 లోను. మరి ఇదేంటి ఇలా చెబుతుంది ఇక్కడ అంటే దానికి ఎక్సెప్షన్ కింది ఇస్తాడనమాట ప్రొవిజన్లో. Right? Provided that no such answer which a witness shall be compelled to give shall subject him to any arrest or prosecution or be proved against him in any criminal proceeding except a prosecution for giving false evidence by such answer. కోర్టు వారు ఏదైనా క్వశ్చన్ అడిగితే అమ్మో ఇది నేను ఆన్సర్ చేస్తే నా మీద లయబిలిటీ పడిపోతుంది, నేను సివిల్ గా కానీ క్రిమినల్ గా కానీ లయబుల్ అయిపోతాను అనే వంక మీద అతను ఆన్సర్ చేయడం మానుకోకూడదు, కంపల్సరీ ఆన్సర్ చేసే తీరాలి. మరి అలా చెప్తే లయబిలిటీ పడిపోతుంది కదా, రైట్ ఆఫ్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఉంది కదా అంటే దానికి ఏం చెప్తారంటే ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఈ స్టాట్యూట్లో ఏం చెబుతారు, అతను అట్లా చెప్పినంత మాత్రాన అతని మీద నిజంగా లయబిలిటీ పడినా అతని మీద ఏ చర్యలు తీసుకోవడానికి లేదు. రైట్. ఇప్పుడు నేను ఒక మర్డర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక వ్యక్తి దొంగతనం చేయడానికి వెళ్తారు, ఆ రూమ్ లో మర్డర్ జరుగుతుంది. నువ్వు అక్కడ ఎందుకున్నావు అంటే ఇప్పుడు దొంగతనం చేయడానికి వెళ్ళానంటే అతని మీద చర్య తీసుకుంటారు కదా, ఇప్పుడు అతని మీద కేసు బుక్ చేస్తారు కదా దొంగ కింద. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఇలాంటి సినారియోలో అతన్ని బుక్ చేయకండి అని చెబుతారు అనమాట.
క్రిమినల్ లయబిలిటీ అతని మీద ఇంపోజ్ చేసి ఏ క్రిమినల్ కేసెస్ అతని మీద పెట్టకండి అని చెప్తారు అనమాట. రైట్, బికాస్ పెట్టేస్తే వాళ్ళు చెప్పడానికి ముందుకు రారు కాబట్టి. కానీ ఒక్క offence కి మాత్రం పనిష్ చేయొచ్చు. ఎప్పుడంటే కోర్టు వారు విట్నెస్ ని క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ కి ఫాల్స్ ఆన్సర్ కనుక ఇస్తే, ఫాల్స్ ఎవిడెన్స్ అబద్ధం కనుక చెబితే పెర్జ్యూరీ కింద లయబుల్, కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు 7 ఏళ్ల లోపల ఎంత శిక్ష అయినా పడచ్చు 193 of IPC కింద. సో దీనికి తప్పించి ఇంకా ఏ శిక్షకి అతని పాత్రుడు కాదు, ఏ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అతని మీద వేయకూడదు, నమోదు చేయకూడదు. ఇది అతనికి ఉండిన ప్రివిలేజ్ అన్నమాట. సో విట్నెస్ అతను ఏమైనా ఆన్సర్ చేస్తే క్రిమినేట్ అవుతాడన్నా, లయబిలిటీ పడుతుందన్నా సరే చచ్చినట్టు ఆన్సర్ చేసే తీరాలి, గమ్ముగా ఉండకూడదు అని చెబుతుంది 132. And then 133 is damn important provision in this, right? మొత్తం చాప్టర్ లో హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రొవిజన్ ఇదే. అకాంప్లిస్ గురించి చెబుతారు. మన అకాంప్లిస్ గురించి పూర్వం ఎక్కడ చదువుకున్నామండి? ఇదే ఎవిడెన్స్ యాక్ట్ లో అకాంప్లిస్ కి సంబంధించిన ప్రొవిజన్. టూ బ్యాడా 114 లో ప్రిజంప్షన్స్ చదువుకున్నాం, గుర్తుందా? 114B లో ఏం చెబుతారు? అకాంప్లిస్ ఇచ్చిన ఎవిడెన్స్ ఏమైతే ఉనిందో కొరాబరేషన్ లేకపోతే దాన్ని తీసుకోకండి, ఇట్ ఈస్ అన్వర్దీ ఆఫ్ క్రెడిట్. అకాంప్లిస్ ఇచ్చిన ఎవిడెన్స్ ఏమైతే ఉనిందో అకాంప్లిస్ హిమ్సెల్ఫ్ ఈస్ అన్వర్దీ ఆఫ్ క్రెడిట్, అంటే నమ్మదగ్గ వ్యక్తి కాదు అని చెబుతుంది అనమాట. అసలు అకాంప్లిస్ ఎవరు అంటే నేను ఆల్రెడీ ఆ ప్రొవిజన్ చెప్పినప్పుడే చెప్పాను. అకాంప్లిస్ ఇస్ నన్ అదర్ దాన్ కో అక్యూజ్డ్, తోటి నేరగాడు. మరి అప్పుడు తోటి నేరగాడే అనాలి కదా, అకాంప్లిస్ అనే పదం ఎందుకు వాడాలి? కో అక్యూజ్డ్ అనే వాడాలి కదా, అకాంప్లిస్ అని ఎందుకు వాడతారంటే కో అక్యూజ్డ్ అకాంప్లిస్ కింద మారిన తరుణంలో ఎప్పుడు మారుతాడు? కో అక్యూజ్డ్ ఎవరైతే ఉండినారో అంటే నేరం ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఇద్దరు లేక ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులు చేసినప్పుడు మిగతా వాళ్ళందరినీ కలిపి కో అక్యూజ్డ్ అని చెప్పి పిలుస్తారు. రైట్, ఆ కో అక్యూజ్డ్ లో ఒక్కరు అయినా లేక ఒకరికన్నా ఎక్కువైనా సరే అతను కన్ఫెస్ చేస్తే ఈ నేరం నేనే చేశాను, నాతో పాటు పలానా వాళ్ళు ఉన్నారు, మేమందరం కలిపే చేశాను అని కనుక చెబితే అతను అప్పుడు అకాంప్లిస్ అవుతాడు. అండ్ అకాంప్లిస్ అవడానికి అది కూడా రీజన్ కాదు. అకాంప్లిస్ ఎందుకు అవుతాడంటే మళ్ళీ దీనికి కనెక్టెడ్ ప్రొవిజన్ 306 CRPC లో ఉంటది. అది కూడా మీకు తెలిసే ఉండాలి. CRPC అయిపోయింది కాబట్టి తెలిసిందనే భావిస్తున్నాను. 306 లో ఏం చెప్తారంటే టెండర్ ఆఫ్ పార్డన్ టు అకాంప్లిస్ అని చెప్తారు. సో అకాంప్లిస్ అంటే ఎవరని చెప్పాను? ఏ నేరస్తుడైతే తోటి నేరగాళ్ళకి అతనికి సంబంధించి నేరం కన్ఫెస్ చేస్తూ తనతో పాటు ఇంకా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో అది కూడా చెబితే, అండ్ అతను ఎందుకు చెబుతాడు అనేది 306 CRPC లో ఉంటది. అట్లా ఎందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఆశ చూపిస్తారనమాట. ఏమని? నువ్వు కనుక మిగతా అక్యూజ్డ్ ఈ నేరం ఎవరు చేశారు, ఎవరెవరికి పాత్ర ఉంది, ఇవన్నీ కనుక కోర్టుకి చెబితే నీకు నేరంలో శిక్ష అయినా తగ్గిస్తాను, లేకపోతే కంప్లీట్ గా నిన్ను ఆ నేరం నుంచి శిక్ష పడకుండా చూస్తాను నీకు అని చెప్పి కనుక కోర్టు వారు ఆ అకాంప్లిస్ కి కనుక అష్యూరెన్స్, అక్యూజ్డ్ కి కనుక అష్యూరెన్స్ ఇస్తే అక్యూజ్డ్ ముందుకు వచ్చి అయితే నేను కన్ఫెస్ చేస్తానండి అని కనుక చెబితే అప్పుడు కో అక్యూజ్డ్ అకాంప్లిస్ అయిపోతాడు. రైట్, ఇది అకాంప్లిస్ కింద మారినట్టు అనమాట. మారిన సెక్షన్ 30 కింద వస్తుంది కదా మేడం? ఏం 30 అండి? సెక్షన్ 30లో అకాంప్లిస్ రారండి. 30లో ఎవరు వచ్చారు? కో అక్యూజ్డ్ అనే పదం అక్యూజ్డ్ వస్తాడు. అవును. ఎస్ రైట్. ఓకే. సో కో అక్యూజ్డ్ అకాంప్లిస్ ఎప్పుడు అవుతారని చెప్పాను? అతనికి నేరం శిక్ష ఏమైతే ఉన్నిందో శిక్షకి నేరం ఏమైతే ఉందో దానికి శిక్ష పడకుండా చూస్తాను నువ్వు ఈ నేరం కన్ఫెస్ చేస్తే. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ నేరం చేశారు చెబితే కనుక నువ్వు కోర్టులోను కన్ఫెస్ చేస్తే అప్పుడు నీకు ఏ శిక్ష పడాలో శిక్ష పడకుండా మేము లీస్ట్ శిక్ష అయినా తగ్గిస్తాం, లేదంటే కంప్లీట్ గా పార్డన్ చేసిస్తాం, క్షమించేస్తాం, నీకు శిక్ష పడకుండా చేస్తాం అని చెప్పి కోర్టు వారు అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు కో అక్యూజ్డ్ కోర్టులో నేను చెప్పేస్తాను అని చెప్పి ఒప్పుకుండినప్పుడు కో అక్యూజ్డ్ టర్న్స్ టు బి అన్ అకాంప్లిస్ యాజ్ పర్ సెక్షన్ 306 ఆఫ్ CRPC. రైట్. సో మళ్ళీ ఎందుకు అకాంప్లిస్ యాక్సెప్ట్ చేస్తారంటే జనరల్ గా నేరాలు చీకటిలోనే జరుగుతాయి, ఎవరికి తెలియకుండా సీక్రెసీలోనే చేయాలని అనుకుంటారు చీకటిలో జరగడం అంటే. సో కొన్ని నేరాలకి చాలా మంది తెలివైన నేరస్తులు ఉంటే వాళ్ళు దొరకకుండా, ఏ ఎవిడెన్స్ మిగలకుండా
ఉండకుండా చూసుకున్నట్టే చేస్తారు నేరాలు. సో అలాంటప్పుడు పోలీస్ వారికి ఏ క్లూ దొరకలేదనుకోండి ఇన్వెస్టిగేషన్‌లో, దీస్ పీపుల్ విల్ ఎస్కేప్ కదా! సో అందుకని ఎవరైనా సస్పెక్ట్ కనుక ఉంటే ఆ సస్పెక్ట్‌ని పిలిచి అతనికి మిగతా విషయం నేరానికి సంబంధించి ఏ విషయాలు నీకు తెలుసో అన్నీ కనుక నువ్వు కోర్టులో ఒప్పుకుంటే మీకు నేరానికి సంబంధించిన శిక్ష నీ మీద నీకు సంబంధించిన శిక్ష నీకు పడకుండా చూస్తానని చెప్పినప్పుడు నేరస్తుడు నేను కన్ఫెస్ చేస్తాను అని ఒప్పుకుండినప్పుడు కో అక్యూజ్ టర్న్స్ టు బి అకాంప్లిస్ అన్నమాట. ఇది 306 లో రాసి ఉంటది. అండ్ అకాంప్లిస్ దేనికి ఏ నేరాలకి ప్రతి నేరానికి సరిపోతుందా? దొంగతనానికో, కొట్టినందుకో ఇలాంటి అన్నిటికి సరిపోతుందా అంటే నో. 7 years దాటిన 7 years గాని 7 years పైన గాని ఇంప్రిజన్మెంట్ పడే ఆఫెన్సెస్ ఏమైతే ఉంటాయో దానికి మాత్రమే చెల్లుతుంది. అందులో స్పెషల్ ఆఫెన్సెస్ లైక్ ఎన్‌డీపీఎస్ ఇలాంటి ఆఫెన్సెస్ ఉంటాయి కదా! ఇలాంటి వాటికి కూడా ఇలాంటి అకాంప్లిస్ అనే కాన్సెప్ట్ తీసుకుంటారన్నమాట. సో ఆ బ్యాక్ డ్రాప్ లోను ఇప్పుడు ఈ సెక్షన్ చదువుకుందాం. ఏం చెప్తున్నారు? అండ్ దెన్ మీకు 114 కూడా తెలిసుండాలి. 114 లో ఏం చెప్తారంటే అకాంప్లిస్ ఈస్ అన్వర్ది ఆఫ్ క్రెడిట్. అకాంప్లిస్ ఇచ్చిన ఎవిడెన్స్ ఏమైతే ఉందో ఆ అకాంప్లిస్ అతను చెప్పిన ఎవిడెన్స్ కూడా హిస్ అన్వర్ది ఆఫ్ క్రెడిట్. అతను చెప్పిన ఎవిడెన్స్ కి క్రెడిట్ ఇవ్వడానికి లేదు అంటే దాన్ని లెజిటిమేట్ గా లీగల్ గా కన్సిడర్ చేయడానికి దాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళకి కన్విక్షన్ ఇవ్వడానికి లేదు. అతని మాట నమ్మి ఇప్పుడు ఏ అనే వ్యక్తి చెప్తాడు, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి మేము ముగ్గురం కలిపి నేరం చేశామని చెప్తాడు. ఓన్లీ అతని మాట బేస్ చేసుకొని బి అండ్ సిని కన్విక్ట్ చేసేస్తారా? చేయొచ్చా? నో మ్యామ్. అంటే ప్రిజంప్షన్ తీసుకోండి. 114 లోను క్లాజ్ బిలోని ఏం చెబుతుందంటే అకాంప్లిస్ జనరల్ గా ఒక సార్ట్ ఆఫ్ ఇది ఉంటది. నేను కన్విక్ట్ అయిపోయి వీళ్ళందరూ తప్పించుకుంటారేమో అని చెప్పి అలాంటి ఉద్దేశంతో ఎవరినైనా ఫాల్స్ గానే ఇంప్లికేట్ చేయొచ్చు. ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అతను చెప్పింది కంప్లీట్ గా కొరాబరేషన్ అంటే సపోర్టివ్ ఎవిడెన్స్ సర్కమ్స్టాన్సెస్ బట్టి ఇంకేదైనా సపోర్టివ్ ఎవిడెన్స్ ఉంటే తప్పితే అతను చెప్పింది 100% నిజమని తీసుకొని మిగతా వాళ్ళకి కన్విక్షన్ ఇవ్వడానికి ఇవ్వద్దు అని చెప్పి కోర్టుకి ఒక ప్రిజంప్షన్ ఒక సజెషన్ మాత్రమే ఇస్తుంది. ఆ ఇలిస్ట్రేషన్ ఏమైతే ఉన్నిందో 114B లోను అది చెబుతుంది అనమాట. కానీ ఇక్కడ మ్యాండేట్ ప్రొవిజన్ ఏం చెబుతుంది? చదువుతాం 133. An accomplice shall be a competent witness against accused persons. మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అగెనిస్ట్ గా సాక్ష్యం చెప్పడానికి అకాంప్లిస్ అంటే ఎవరెవరు ఎవిడెన్స్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ లో కదా మనం చదువుకుంటున్నాము. సో అకాంప్లిస్ ఎవిడెన్స్ ఇవ్వచ్చా అంటే ఎస్ ఇవ్వవచ్చు అనే చెబుతుంది అనమాట. అండ్ అకాంప్లిస్ కాంపిటెంట్ విట్నెస్ ఏ అవుతారు. షల్ బి అది మ్యాండేట్ మళ్ళీను. అండ్ అకాంప్లిస్ షల్ బి కాంపిటెంట్ విట్నెస్ అంటే అతను ఇచ్చిన ఎవిడెన్స్ పరిగణించండి అని కోర్టుకి చెప్పడం. An accomplice shall be a competent witness against an accused person and a conviction is not illegal merely because it proceeds upon the uncorroborated testimony of an accomplice. అంటే uncorroborated అంటే corroboration లేనిది అని అంటే accomplice చెప్పిన ఒక్క కన్ఫెషన్ ఏమైతే ఉన్నిందో అది మాత్రమే బేస్ చేసుకొని మిగతా అక్యూజ్డ్ అందరికి అతను ఎవరెవరి పేర్లు అయితే చెప్పారో వాళ్ళకి కన్విక్షన్ ఇవ్వచ్చా అంటే ఎస్ ఇవ్వవచ్చు. కొరాబరేషన్ లేకపోయినా కన్విక్షన్ ఇవ్వవచ్చు. అలాంటి కన్విక్షన్ ఇల్లీగల్ అవ్వదు. ఎందుకంటే కొరాబరేషన్ లేదు, ఓన్లీ అక్యూజ్డ్ చెప్పాడు. ఇతను మిగతా వాళ్ళ మీద చెప్పాడు కాబట్టి వాళ్ళని ఇతని మాట బేస్ చేసుకొని వాళ్ళని కన్విక్ట్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు అని చెబుతుంది అనమాట ఈ సెక్షన్. మరి అదేమిటండి 114Bలో అలా ఉంది, 133లో ఎలా ఉంది అంటే 114లో చెప్పింది మే ప్రిజంప్షన్. ఇది అథెంటికేటివ్ ప్రొవిజన్. 133 ప్రొవిజన్ కింద పెట్టారు, అక్కడ జస్ట్ ఇలిస్ట్రేషన్ కింద ఇస్తారు. సో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏమిటని కోర్టులో చాలా కేసెస్ జరిగాక సుప్రీం కోర్ట్ ఫైనల్ కన్క్లూజన్కి ఏమొచ్చిందంటే అరే 133A ప్రివైల్ అవుతుంది బికాస్ ఇట్ ఇస్ ఎ మ్యాండేట్ ప్రొవిజన్. కానీ ఈ కోర్టు వారు కొంచెం కన్సైన్స్ యూజ్ చేసి ఏం చేస్తారు, మీరు ఎప్పుడైనా ని కనుక వాళ్ళకి అకాంప్లిస్ ఇచ్చిన కన్ఫెషన్ ని బేస్ చేసుకొని కన్విక్షన్ ఇస్తున్నప్పుడు ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటే కొరాబరేటివ్ ఎవిడెన్స్ కూడా తీసుకోండి, అంటే సపోర్టివ్ ఎవిడెన్స్ కూడా తీసుకొని మాత్రమే ని కన్విక్ట్ చేయండి అని ఫైనల్ డెసిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అది ఇక్కడ రాసి ఉండదు, జడ్జ్మెంట్స్ లో ఉంటది. అవన్నీ మీకు ఇప్పుడు ఇర్రిలవెంట్ కాబట్టి నేను చెప్పడం లేదు ఆ కేసెస్ అవన్నీ. వాటికాగా మీకేం అడగరు ఏబిఏ ఎగ్జామ్ లో, రైట్? ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది కాబట్టి క్లియర్ చేయడానికి నేను ఆ విషయం నేను మీకు చెప్పాను. బికాస్ ఐ డోంట్ వాంట్ లీవ్ ఎనీ మెస్ ఇన్ ఎనీ సెక్షన్, రైట్? ఈ 133 అర్థమైందా అండి క్లియర్ గా అందరికి?
ఎస్ మ్యామ్. ఓకే మేడం. ఓకే మేడం. చాలు ఎవరికైనా అర్థం కాకపోతే చెప్తాను, మళ్ళీ అడగండి. రాంగ్ ఆన్సర్స్ ఇవ్వకండి నెక్స్ట్ టైం నేను క్వశ్చన్ అడిగినప్పుడు. రైట్, దిస్ ఇస్ లాస్ట్ది కొద్దిగా చెప్పరు మేడం. ఏంటండి? అకంప్లీస్ లో లాస్ట్ది కో అక్యూస్డ్ గురించి చెప్పారు కదా. అసలు కోచ్యూస్ గురించి అదేనమ్మా. అకాంప్లిస్ కేస్. ఇప్పుడు అకాంప్లిస్ ఎవిడెన్స్ ఇస్తాడు. అకాంప్లిస్ అంటే ఎవరని చెప్పాను? తోటి నారుగాడు. కో అక్యూజ్డ్ అని చెప్పాను కదా. అంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది అక్యూజ్డ్ పర్సన్స్ ఉండినప్పుడు, నేరం చేసిన వాళ్ళు ఉండినప్పుడు, ఆ నేరానికి సంబంధించి కన్ఫెషన్ ఒకరు ఇచ్చినప్పుడు వారు ఇస్తూ నాతో పాటు నేను బి అండ్ సితో కలిపి పలానా వ్యక్తిని చంపాను అని చెప్తారు. సో బి అండ్ సిని ఈ 133 ఏం చెబుతుందంటే నేను అప్రూవర్ కింద మారిపోతాను. అకాంప్లిస్ ఇస్ నన్ బట్ అప్రూవర్ అనమాట. కానీ అప్రూవర్ కి అకాంప్లిస్ కి మళ్ళీ చిన్న తేడా ఉంటుంది. అవన్నీ ఇప్పుడు అనవసరం. బట్ అప్రూవర్ అనే పదం అయితే మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. యూజువల్ గా వాడకూడదు అట్లా. సో ఈ అప్రూవర్ అంటే ఎవరు? నేను చెప్పేస్తాను, కోర్టుకు వచ్చి నిజం చెప్పేస్తాను, నేను లొంగిపోతున్నాను అని చెప్తారు కదా, అటువంటి వారు అనమాట. వారు చేసిన కన్ఫెషన్ అంటే కో అక్యూజ్డ్ లోను ఇద్దరికన్నా ఎక్కువ అక్యూజ్డ్ ఉన్నప్పుడు ఒక అక్యూజ్డ్ కోర్టుకు వచ్చి అయ్యా నేరం నేను చేశాను, నాతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు, మేమందరూ కలిపే పలానా నేరం చేశానని చెబుతున్నప్పుడు. బట్ అట్లా ఎందుకు చెబుతాడు అంటే అతను శిక్ష నుంచి తప్పించుకోవడానికి. అకాంప్లిస్ ఎప్పుడు అవుతాడు అంటే కోర్టు వారు అతనికి ఆఫర్ చేస్తారు, నువ్వు నిజం చెప్తే నీకు శిక్ష తగ్గిస్తాను, లేదంటే శిక్ష లేకుండా చేస్తానని చెప్పి కోర్టు Okay, వారు madam. స్వయానా జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ వచ్చి అడిగినప్పుడు ఇతను నేరం చేశాడని ఒప్పుకుంటూ ఇతనితో పాటు ఎవరెవరు నేరం చేశారో కూడా చెబితే అటువంటి కన్ఫెషన్ ఏమైతే ఉన్నిందో, ఎవిడెన్స్ ఏమైతే ఉన్నిందో దాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళని కూడా కన్విక్ట్ చేయొచ్చా అంటే ఎస్, కన్విక్ట్ చేయొచ్చు. అలాంటి కన్విక్షన్ ఇల్లీగల్ అవ్వదు కొరాబరేషన్ లేకపోవడం మూలంగా. కొరాబరేషన్ అంటే వేరే ఇంకొక సపోర్టివ్ సాక్ష్యం ఏమైనా, అంటే ఇతను చెప్పినట్టుగా బిసి మరియు నేను మరియు బిఎన్సి కలిపి డి అనే వ్యక్తిని చంపానని చెబితే ఇతను ఇచ్చిన సోల్ స్టేట్మెంట్ కాకుండా ఇంకేదైనా ఎవిడెన్స్ ఉండాలి. ఫింగర్ ప్రింట్స్ లేకపోతే వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరైనా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన ఈవెంటో ఇలా కొరాబరేటివ్ ఇతను చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తే ఇంకేదైనా ఎవిడెన్స్ ఉంటే దాన్ని తీసుకొని దాన్ని జనరల్ గా ప్రిజంప్షన్ ఏం చెప్తుందంటే కొరాబరేషన్ లేకుండా కన్విక్షన్ ఇవ్వకండి అని చెబుతుంది, అతన్ని నమ్మొద్దు అని చెబుతుంది. కానీ 133లో ఏం చెబుతుంది అంటే కన్విక్షన్ ఇవ్వచ్చు, కన్విక్షన్ ఇల్లీగల్ అవ్వదు అని చెబుతుంది. రైటా? ఓకే మేడం, థ్యాంక్ యూ. Okay, this is 133 and finally 134, final section of this chapter. ఏముంటుంది? నంబర్ ఆఫ్ విట్నెసెస్. ఒక కోర్టులోని ఇంతమంది విట్నెస్లే ఉండాలని ఎక్కడైనా విన్నారా మీరు? నో ఒక మ్యామ్. కోర్టులో ఒక కేసులో. సో అదే చెప్తారు No, ఇక్కడ. ma'am. ఏం లిమిట్ ఏం లేదు. ఒక కేసులో ఎంతమంది విట్నెస్లైనా సాక్షులైనా ఉండవచ్చు అని చెప్పేది 134. నో పర్టికులర్ నంబర్ ఆఫ్ విట్నెసెస్ షల్ ఇన్ ఎనీ కేస్ బి రిక్వైర్డ్ ఫర్ ప్రూవింగ్ ఎనీ ఫ్యాక్ట్ అనమాట. ఒక ఫ్యాక్ట్ ప్రూవ్ చేయడానికి ఇంతమంది విట్నెస్లే ఉండాలని ఎక్కడా లేదు. ఎంతమంది విట్నెస్లైనా ఉండవచ్చు ఇస్ 134. సో దీంతో ఐ హావ్ కంప్లీటెడ్ చాప్టర్ 9. రైట్? చాప్టర్ 10 రేపు మార్నింగ్ తీసుకుంటానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు